హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్కి ఇచ్చామంటే ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాము. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి 3, 5, 6, 7, 8, 10, 11, 12 అండ్ 14 ఇవి మెయిన్ ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ మోడల్సే ఆల్మోస్ట్ మనకు దిగుతాయి. సో దట్ ఈస్ మోడల్ సూపర్ మోడల్కి సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేయండి. ఆల్రెడీ నేను అన్ని క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్కి సంబంధించి ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో చూసుకోండి. సో ఫస్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో రిక్వైర్డ్ వచ్చేసి ఇక్కడ 3 సిచ్యువేషన్స్ అడుగుతారు. సో సిచ్యువేషన్ వైజ్ కాకుండా మనం క్వశ్చన్కే ఫస్ట్ పోదాం. What is there in question? Centron company operates a pulp division that manufactures wood pulp for use in production of various paper goods. The following information are available. ఇది ఏం చేస్తుంది, ఒక పల్ప్ డివిజన్ ఉంది, దీనికి వుడ్ పల్ప్ని ప్రొడక్షన్ చేస్తుంది, యూజ్ ప్రొడక్షన్ చేయడానికి పేపర్ గూడ్స్కి సంబంధించి. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 210 అండ్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 126 అండ్ కాంట్రిబ్యూషన్ విల్ బి 84 రూపీస్ అండ్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి 1 lakh kgs పర్ ఇయర్కి సంబంధించి 54 రూపీస్ అండ్ నెట్ ఇన్కమ్ ఎంత ఉంది, 30 రూపీస్ విల్ బి ద నెట్ ఇన్కమ్. ఇది పల్ప్ డివిజన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ జస్ట్ హ్యాజ్ అక్వైర్డ్ స్మాల్ కంపెనీ, ఇది సెంట్రాన్ అనేది ఇంకొక కంపెనీని పర్చేస్ చేసింది. అది ఏమి, పేపర్ కాటన్కి సంబంధించి. ఇంతవరకు మనం ఏదైనా ఉన్నాము వుడ్ పల్ప్లో ఉన్నాము, ఇప్పుడు పేపర్ కాటన్స్లోకి ఎంటర్ అవుతున్నాము. దిస్ కంపెనీ విల్ ట్రీటెడ్ హ్యాజ్ అ డివిజన్ ఆఫ్ సెంట్రాన్ విత్ ఫుల్ ప్రాఫిట్ రెస్పాన్సిబిలిటీ. ద న్యూలీ ఫార్మ్డ్ కాటన్ డివిజన్ హీ ఈస్ కరెంట్లీ పర్చేసింగ్ 10,000 kgs ఆఫ్ పల్ప్ పర్ ఇయర్ ఫ్రమ్ సప్లయర్ హెడ్ కాస్ట్ ఆఫ్ 120. సో ఇది బయట పర్చేస్ చేస్తుంది, ఎంత కాస్ట్కి పర్చేస్ చేస్తుంది, 210కి పర్చేస్ చేస్తుంది, లెస్ 10% ఆఫ్ క్వాంటిటీ డిస్కౌంట్. 210 నుంచి లెస్ 110% చేస్తే 21 రూపీస్ పోతుంది. 21 రూపీస్ పోతే మనకి 189 సంథింగ్ ఆర్ 179 ఎంతో ఒక ప్రైస్ అనేది వస్తుంది, అంతకి పర్చేస్ చేస్తుంది. ఎవరు, ఈ కాటన్స్కి సంబంధించినది. సో అండ్ Centron president is anxious that the cotton division begins a purchase its pulp from pulp division. సో ఇది ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తే బాగుంటుంది కదా, మనకు ఆల్రెడీ పల్ప్ డివిజన్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. సో ఇక్కడ నుంచి పర్చేస్ చేయాలంటే దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 210 రూపీస్ ఉంది. బయట 210 ఉంది, బట్ బయట పోతే 10% క్వాంటిటీ డిస్కౌంట్ అనేది. ఇది క్వాంటిటీ డిస్కౌంట్ ఇస్తే పర్చేస్ చేయొచ్చు, క్వాంటిటీ డిస్కౌంట్ ఇవ్వకుంటే పర్చేస్ చేయడానికి రాదు. నెక్స్ట్ సిచ్యువేషన్ 1, ఇఫ్ పల్ప్ డివిజన్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు సెల్ ఆల్ ఆఫ్ ఇట్స్ పల్ప్ టు అవుట్ సైడ్ కస్టమర్. సో అన్నిటికీ బయట సెల్ చేయడానికి రెడీగా ఉంది, అంటే దానికి ఫుల్ కెపాసిటీ ఉంది. అంటే 210 రూపీస్కి అన్నిటినీ సేల్ చేస్తున్నప్పుడు ఇది 189కి సేల్ చేయడానికి వస్తుందా అంటే రాదు. సో ఇది యాక్సెప్ట్ చేయదు. at normal price at 210 rupees per kg. Will the manager of cotton and pulp division agree to transfer 10,000 kgs of pulp to next year as determined price? So 10,000 kgs దీనికి పంపించాలంటే 189కి పంపించాలి. ఆల్రెడీ బయట 210కి అమ్ముకుంటున్నాయి, 189కి అమ్ముకోవాలంటే యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ సిచ్యువేషన్ 2, అజ్యూమింగ్ దట్ పల్ప్ డివిజన్ హీ ఈస్ కరెంట్లీ సెల్లింగ్ ఓన్లీ 60,000 kgs. అంటే 1 lakh కెపాసిటీ ఉన్నప్పుడు 60,000ని సేల్ చేస్తుంటే ఇంకా 40,000 సేల్ కావడం లేదు. ఆ 40,000 సేల్ కావకపోవడానికి ఒక 10,000 దీనికి కాటన్ వాళ్ళకి పంపిస్తే అంటే ఎంత కాస్ట్, మనకి మినిమం కాస్ట్ని రికవర్ చేసుకుంటే చాలు. మినిమం కాస్ట్ ఉంటుంది 126 రూపీస్ ఉంది. సో మినిమం 126 రూపీస్ ఎంతైతే వస్తుందో అది మనం రికవర్ చేసుకోగలిగితే మేలే. సో దాని కాస్ట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు. నెక్స్ట్ సిచ్యువేషన్ 3, ఇఫ్ ద అవుట్ సైడ్ సప్లయర్స్ ఆఫ్ కాటన్ డివిజన్ రెడ్యూసర్ ఇట్స్ ప్రైస్ 177. సో దాని ప్రైస్ 210 నుంచి 177కి తీసుకోవాలనుకుంటుంది. సో మనకి పల్ప్ వాళ్ళు కార్టూన్స్ వాళ్ళు బయట 189కి పర్చేస్ చేస్తున్నారు, ఇంటర్నల్గా పర్చేస్ చేస్తే 179 అవుతుంది. ఇది 177కి సేల్ చేసుకోవాలనుకుంటుంది. సో 177కి సేల్ చేసుకుంటే దానికి కాస్ట్ ఎంత ఉంది, వేరియబుల్ కాస్ట్ 126 రూపీస్ ఉంది. 126కి 177కి సేల్ చేస్తే అది ప్రాఫిటే ఎర్న్ చేస్తుంది. అది కూడా 189 నుంచి 177కి పర్చేస్ చేస్తే అది కూడా ప్రాఫిటే ఎర్న్ చేస్తుంది. సో ఇది బోనఫైడ్ ఫర్ బోత్ కంపెనీస్. నౌ ఆన్సర్ లేకొచ్చేయండి. సిచ్యువేషన్ నెంబర్ 1, వాట్ ఈస్ దేర్ ఇన్ సిచ్యువేషన్ నెంబర్ 1, ఇఫ్ పల్ప్ డివిజన్ ద పల్ప్ డివిజన్ విల్ రిఫ్యూజ్ టు ట్రాన్స్ఫర్ ప్రైస్ అట్ లెస్ దెన్ 210 కన్నా తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయాలి అనుకోదు. ఎందుకు, ద కాటన్ డివిజన్ కెన్ బై పల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లయర్స్ 210 per less 10% quantity discount of 21 rupees, that is 189 per kg. Therefore division would be unwilling to pay more than 189. కాటన్ వాళ్ళు 189కి మించి పే చేయాలి అనుకుంటలేరు, అండ్ పల్ప్ వాళ్ళు 210కి తగ్గించి అమ్మాలి అని అనుకోవడం లేదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లయర్స్ 189. ద రిక్వైర్మెంట్ ఆఫ్ 2 divisions ఆర్ ఇంకాంపాటిబుల్. ద కాటన్ డివిజన్ won't pay more than 189. The pulp division will not accept less than 210. That there can be no mutually
agreeable transfer price and no transfer will take place. Now situation number 2, the ideal capacity ఉన్నప్పుడు ఎట్లుంటుంది ఐడియల్ కెపాసిటీ సో 60,000 సేల్ చేస్తుంటే సో ద పల్ప్ డివిజన్ హ్యాస్ ఐడియల్ కెపాసిటీ సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద పల్ప్ డివిజన్ టు ద కార్టూన్ డివిజన్ డు నాట్ కట్ ఇన్ టు నార్మల్ సేల్స్ టు పల్ప్ టు అవుట్ సైడ్ ఇన్ దిస్ కేస్ ద మినిమం ప్రైస్ ఆస్ ఫర్ కార్టూన్ డివిజన్ హీస్ కన్సర్న్ అబౌట్ వేరియబుల్ కాస్ట్ సో వేరియబుల్ కాస్ట్ని తెచ్చుకోవాలి అనుకుంటుంది వేరియబుల్ కాస్ట్ ఎంత జస్ట్ 126 రూపీస్ దిస్ ఇస్ కన్ఫర్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్స్ సంబంధించి క్యాలిక్యులేషన్ మిస్ చేసినారు కొంతమంది సో క్యాలిక్యులేషన్ మిస్ చేసినట్టున్నారు 126 వేరియబుల్ కాస్ట్ సో 126 వేరియబుల్ కాస్ట్ ఉంది అది 89కి సో ఇది యాక్సెప్టబుల్ లేక వస్తుంది అండ్ థర్డ్ క్వశ్చన్ మనకి థర్డ్ ఏం చెప్పినారు ఇఫ్ ద సైడ్ 177 ఇక్కడ ఉంది అండ్ వారు 189కి రెడీగా ఉన్నారు వాళ్ళు పర్చేస్ చేయడానికి దీనికి సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది ఇది బోనఫైడ్ అవుతుంది సో పల్ప్ డివిజన్ డు నాట్ మీట్ ద ప్రైస్ 177 per kg వాట్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ హ్యాజ్ ఎ హోల్ ప్రాఫిట్ యాజ్ ద కంపెనీ హ్యాజ్ ఎ హోల్కి ప్రాఫిటే ఉంటుంది నో ప్రాబ్లం నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మిడిల్ నుంచి ఉందా ఫోర్త్ వన్ సో మన లిస్ట్ ప్రకారం ఫోర్త్ వన్ ఏం లేదు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం ఫిఫ్త్ వన్ నెక్స్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ వన్ వాట్ ఈస్ తిరుగుతుందో వాట్ ఈస్ రిక్వైర్డ్ వచ్చేసి they provided analyze the behavior consequences so behavior consequences of each division when division A supplies lens to division B at 120 rupees per lens substantiate your answer based on the information given problems so behavior consequences చెప్పాలి డివిజన్ A కి సంబంధించి డివిజన్ B కి సంబంధించి analyze if it would be beneficial to the company as a whole for division A to supply the lens to division B at 120 rupees per lens కి సంబంధించి సో బెనిఫిషియల్ ఎవరు అనేది అనలైజ్ చేయండి హోల్గా చూసుకున్నప్పుడు సో ఓన్లీ డివిజన్ ఏకి చూసుకుంటే ఎటుంటుంది అదే హోల్గా చూసుకుంటే ఎటుంటుంది డూ యూ ఫీల్ దట్ డివిజన్ మేనేజర్ షుడ్ యాక్సెప్ట్ ద ఇంటర్ డివిజన్ ట్రాన్స్ఫర్ ఇన్ ప్రిన్సిపల్ హీ ఫియర్స్ క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ సో డివిజన్ మేనేజర్ ఒకవేళ యాక్సెప్ట్ చేసే ఇంటర్నల్ డివిజన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ని మనకి రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత ఉంటుంది రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ ఎంత పెట్టాలి మ్యాక్సిమం ప్రైస్ ఎంత పెట్టాలి అని నెక్స్ట్ అడ్వైజ్ ఆల్టర్నేటివ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మోడల్ దట్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద కంపెనీ కెన్ కన్సిడర్ ఇన్ ఆర్డర్ టు change the attitude of the division head if they are against the transfer pricing policy so ఆల్టర్నేటివ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మోడల్స్ని చెప్పండి వీటికి సంబంధించి ఆ ఆటిట్యూడ్కి చూసుకోవడానికి క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇఫ్ డివిజన్ హే హ్యాజ్ ఎక్సెస్ కెపాసిటీ అండ్ కెన్ అకామిడేట్ ద ఇంటర్నల్ రిక్వైర్మెంట్ ఆఫ్ 5,000 lens per month within current operations సో రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ డివిజన్ ఏ అనేది ఎక్సెస్ కెపాసిటీ ఉంటే అండ్ కెన్ అకామిడేట్ ద ఇంటర్నల్ రిక్వైర్మెంట్ ఆఫ్ 5,000 lens per month వితిన్ కరెంట్ ఆపరేషన్కి సో రేంజ్ ఆఫ్ ప్రైస్ని చెప్పండి ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లోకి వచ్చేయండి సో గ్రేట్ విజన్ మ్యానుఫ్యాక్చర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్టికల్ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ లెన్స్ అండ్ సర్వలెన్స్ కెమెరాస్ ఇది ఏం చేస్తుంది లెన్స్ని అండ్ సర్వలెన్స్ కెమెరాస్ని సేల్ చేస్తుంది డివిజన్ ఏ మ్యానుఫ్యాక్చర్స్ ద లెన్సెస్ వైల్ డివిజన్ బి మ్యానుఫ్యాక్చర్ సర్వలెన్స్ కెమెరాస్ డివిజన్ ఏ వచ్చేసి లెన్స్ని చేస్తుంది డివిజన్ బి వచ్చేసి సర్వలెన్స్ కెమెరాస్ని చేస్తుంది ద లెన్సెస్ that division A manufactures is of standard quality that has a number of applications due to huge demand in the market for its product division A is operating at full capacity division A ఏమి ఆల్రెడీ ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది ఇట్ సేల్స్ ఇట్స్ లెన్స్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ 140 రూపీస్ పర్ లెన్స్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ ఈచ్ లెన్స్ వచ్చేసి 110 రూపీస్ సో 140 మైనస్ 110 అంటే 30 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది వైల్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 125 టోటల్ కాస్ట్ చూసుకుంటే 140 మైనస్ 125 తీసేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది 5 and 15 విల్ బి ద ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఉంది నెక్స్ట్ దట్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ కెమెరా బై డివిజన్ బి ఈజ్ 400 రూపీస్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత 400 రూపీస్ ఈచ్ కరెంట్లీ డివిజన్ బి ప్రొక్యూర్స్ లెన్సెస్ ఫ్రమ్ ఫారిన్ వెండర్స్ ద కాస్ట్ పర్ లెన్స్ వుడ్ బి 170 రూపీస్ ఈచ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేట్ విజన్ హ్యాస్ proposed that to take advantage of in-house production capabilities and consequently the procurement cost of the lens would be reduced సో in-house production capability కి and consequently procurement cost కి సంబంధించి చెప్పాలి it is proposed that division B should buy an average of 5,000 lens each month for division A had 120 per lens సో డివిజన్ బి అనేది ఉంది ఇంతవరకు మనం డివిజన్ ఏకి సంబంధించి చెప్పినాము ఇప్పుడు డివిజన్ బీకి సంబంధించి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత 400 రూపీస్ అండ్ కరెంట్లీ డివిజన్ బి అనేది పర్చేజ్ చేస్తుంది లెన్స్ని 170 రూపీస్కి పర్చేజ్ చేస్తుంది ద మేనేజ్మెంట్
of Great Vision has proposed to take advantages of in-house production capabilities and consequently ఈ డివిజన్ బీకి అని చెప్తుంది మన డివిజన్ ఏ దగ్గర నుంచో పర్చేస్ చేస్తే బాగుంటుంది కదా లెన్స్ అనేది అని వాళ్ళ యొక్క ప్లాన్ ద ప్రొక్యూర్మెంట్ కాస్ట్ లెన్స్ వుడ్ రెడ్యూస్డ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ దట్ డివిజన్ బి షుడ్ బై అన్ అవరేజ్ 5,000 లెన్స్ ఈచ్ మంత్ ఫ్రమ్ డివిజన్ ఏ అట్ 120 రూపీస్. సో ఎంత పర్చేస్ చేస్తుంది యాక్చువల్గా దాని ఓపెన్ మార్కెట్ వాల్యూ ఏమో 140 రూపీస్ ఉంటే 120 రూపీస్కి పర్చేస్ చేస్తుంది ఇప్పుడు డివిజన్ ఏ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే. అండ్ 5,000 యావరేజ్ లెన్స్ ఎంత 5,000 లెన్స్ మొత్తం ఈచ్ మంత్కి సంబంధించి ద ఎస్టిమేట్ కాస్ట్ ఆఫ్ సర్వేలెన్స్ కెమెరా ఈజ్ యాజ్ బిలో. సో అదర్ కంపోనెంట్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వెండర్ 150 రూపీస్, కాస్ట్ ఆఫ్ లెన్స్ పర్చేజ్ ఫ్రమ్ డివిజన్ ఏ 120 రూపీస్, అదర్ వేరియబుల్ కాస్ట్ 30 రూపీస్, ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ 50 రూపీస్, టోటల్ కాస్ట్ ఆఫ్ కెమెరా వచ్చేసి 350 రూపీస్. సో ఈచ్ సర్వేలెన్స్ కెమెరా ఈ సోల్డ్ ఫర్ 14 రూపీస్. The margin for each camera is low since competition in the market is high. Any increase in the price of a camera would reduce the market share. Therefore, division B cannot pay division A beyond 120 rupees. సో ఇక్కడ మనకి సర్వేలెన్స్ కెమెరాని ఎంతకు సేల్ చేస్తున్నాము 410 రూపీస్కి మనం సేల్ చేస్తున్నాము. కాస్ట్ ఎంత అవుతుందని చెప్పినాము 400 రూపీస్ కాస్ట్ అవుతుందన్నమాట. అంటే 10 రూపీస్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ దీనికి సంబంధించి అదర్ కాంపోనెంట్స్ 150 రూపీస్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది 30 రూపీస్, 80 రూపీస్ మెయిన్గా కాస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ ద మార్జిన్ ఆఫ్ ఈచ్ కెమెరా ఈజ్ లో సిన్స్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ ఈజ్ హై. ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కెమెరా వుడ్ రెడ్యూస్ ద మార్కెట్ షేర్. దేర్ఫోర్ డివిజన్ బి కెనాట్ పే డివిజన్ ఏ బియాండ్ 120 రూపీస్ లెన్స్ ప్రొక్యూర్డ్. సో 120కి బి అనేది 120కి మించి పే చేయాలి అనుకోవడం లేదు. నెక్స్ట్ గ్రేట్ విజన్ మేనేజ్మెంట్ యూజెస్ రిటర్న్స్ ఆన్ ROI. సో ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఇన్సెంటివ్స్ని బేస్ చేసుకుంటారు. అంటే ఎవరిదైతే ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే వాళ్ళకి సంబంధించి ఎక్కువ బోనస్ అనేది వస్తుంది, ఇన్సెంటివ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అనలైజ్ ద బిహేవియర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈచ్ డివిజన్. వెన్ డివిజన్ ఏ సప్లైస్ లెన్స్ టు డివిజన్ బి 120 రూపీస్ పర్ లెన్స్. సబ్స్టాంటియేట్ యువర్ ఆన్సర్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. సో బిహేవియర్ కాన్సిక్వెన్సెస్ని చెప్పాలి ఫస్ట్. నెక్స్ట్ అనలైజ్ ఇఫ్ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ టు ద కంపెనీ హ్యాజ్ ఎ హోల్ ఫర్ డివిజన్ ఏ టు సప్లై ద లెన్స్ టు డివిజన్ బి అట్ 120 రూపీస్ పర్ లెన్స్. సో బెనిఫిషియల్ ఏ కంపెనీకి బెనిఫిషియల్ ఉంటుంది హ్యాజ్ ఏ హోల్గా చూసుకుంటే ఫర్ డివిజన్ ఏ టు సప్లై లెన్సెస్. సో ఫస్ట్ డివిజన్ ఏకి ఎట్టుంటుంది అనేది చెప్పాలి, అండ్ తర్వాత హోల్ కంపెనీ హోల్గా చూసుకుంటే ఎట్టుంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ డూ యూ ఫీల్ ద డివిజన్ మేనేజర్ షుడ్ యాక్సెప్ట్ ద ఇంటర్ డివిజనల్ ట్రాన్స్ఫర్ ఇన్ ప్రిన్సిపల్ ఇఫ్ ఎస్ క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్. రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ ఎంత మ్యాక్సిమం ప్రైస్ ఎంత అనేది చెప్పాలి. అడ్వైజ్ ఆల్టర్నేట్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మోడల్ దట్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ కంపెనీ కెన్ కన్సిడర్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద డివిజనల్ హెడ్ ఇఫ్ దే ఆర్ అగైనెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మోడల్స్. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మోడల్స్ చెప్పాలి. మోడల్స్ వచ్చేసి 2 types ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒకటి డ్యూయల్ రేట్ ప్రైసింగ్ మోడల్ ఒకటి, నెక్స్ట్ ఇంకా 2 parts ప్రైసింగ్ ఒకటి. Calculate the range of transfer price if division A has excess capacity and accommodate the internal requirement of 5,000 lens per month within current operations. సో ఒకవేళ ఎక్సెస్ కెపాసిటీ అంటే మనకి ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ అది ఒకవేళ ఫుల్ కెపాసిటీలో వర్క్ చేయకుంటే అంటే ఎక్సెస్ కెపాసిటీ ఉంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఒకటే మనం క్యాలిక్యులేషన్ చేస్తాము, కాంట్రిబ్యూషన్ లాస్ట్ అనేది ఏమీ ఉండదు. సో ఫస్ట్ బిహేవియర్ అనాలిసిస్ చేయమన్నారు. బిహేవియర్ కాన్సిక్వెన్సెస్కి వస్తే డివిజన్ ఏ అనేది హ్యూజ్ డిమాండ్ ఉంది అండ్ హిట్ హీజ్ లెన్స్ ఎనేబులింగ్ ఇట్స్ ఆపరేషన్ వచ్చేసి ఫుల్ కెపాసిటీ ఉంది. ఫస్ట్ దాంట్లో ఫుల్ కెపాసిటీ ఉంది, లాస్ట్లో వచ్చేసి ఒకవేళ ఎక్సెస్ కెపాసిటీ ఉంటే ఎట్లా అని అడిగినాను. సో ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ సేల్స్ హీల్స్ ఏ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 30 రూపీస్ పర్ లెన్స్. సోల్డ్ ఎంతకు సేల్ చేస్తుంది 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఎట్లా 140 మైనస్ 110 ఫస్ట్ పైన క్వశ్చన్లో ఫస్ట్ పేరాల్లో చెప్పినది. అండ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఈళ్ళు వచ్చేసి 15 రూపీస్, అది 140 మైనస్ 125 చేస్తే. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈ ROA రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత, రిటర్న్స్ ఎంత వచ్చినాయి డివైడెడ్ బై మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినాము. సో 15 రూపీస్ రిటర్న్స్ వచ్చినాయి. వీటికి సంబంధించి మనం కాస్ట్ ఎంత పెట్టాము 125 పెట్టినాము. సో 15 డివైడెడ్ బై 125 చేసుకుంటే 12% మనకి ROI అని వచ్చింది. ఈ డివిజన్ ఏ సేల్స్ లెన్స్ టు డివిజన్ బి అట్ 120 రూపీస్. ఒకవేళ ఇప్పుడు మనం ఎంతకు సేల్ చేసినాం ఇక్కడ 140కి సేల్ చేసి ఉంటే 12% ROI వచ్చింది. అదే 120 రూపీస్కి సేల్ చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ ఎంత, మన కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది, కాంట్రిబ్యూషన్ రెడ్యూసెస్ టు 10 రూపీస్. ఎంత 140 నుంచి సారీ కాస్ట్ వచ్చేసి 110 కదా, 120కి ఇప్పుడు సేల్ చేస్తున్నాం. 120 మైనస్ 110 తీసుకుంటే మనకి 10 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో 10 రూపీస్ కాంట్రిబ్యూషన్ అంటే మనకి ఇంతకుముందు 30 ఉన్నది 10 రూపీస్కి వచ్చేది 20 రూపీస్ తగ్గిపోతుంది. వైల్ ఓవరాల్ ప్రాఫిట్ చూసుకుంటే ఓవరాల్ ప్రాఫిట్ ఏమవుతుంది 125కి సేల్ చేస్తున్నామా. ఓకే
125కి సేల్ చేస్తున్నామా, టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది మనకి, 120కి సేల్ చేస్తున్నాము, 125 మనకి కాస్ట్ అవుతుంది. సో 5 రూపీస్ లాస్ వస్తుంది. సో 5 రూపీస్ విల్ బి ద loss. The loss of 5 rupees per length is an account of only partial recovery of fixed cost of production and opportunity cost in the form of loss of profits from external sales. This would therefore result in lower division profit of for division A కి సంబంధించి. So opportunity cost in the form of loss of profit from external sales. This would there result in lower division profit from division A కి సంబంధించి. Consequently, the manager division here would not accept the transfer price of 120 rupees per length. So division A ఏం చేస్తుంది, 120కి మించి 120 do not accept the transfer price 120 rupees per length. సో 120 రూపీస్కి యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే 5 రూపీస్ లాస్ వస్తుంది. 5 రూపీస్ లాస్ వచ్చిందంటే RO అనేది పడిపోతుంది. సో RO అని పడిపోతే దానికి బోనస్ అనేది రాదు. మన కంపెనీ అనేది బోనస్ పేసన్ ROIతోనే చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ఇంటర్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అది బోనస్ని లాస్ అవుతుంది. ద మేనేజర్ ఆఫ్ డివిజన్ ఏ వుడ్ నాట్ యాక్సెప్ట్. సో డివిజన్ ఏ వాడు యాక్సెప్ట్ చేయడు ట్రాన్స్ఫర్ ప్రైస్ 120 దగ్గర. లోయర్ ప్రాఫిటబిలిటీ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ సేల్స్ డిమోటివేట్ ద డివిజన్. డ్యూ టు ద బెనిఫిట్ ఆఫ్ ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేట్ డివిజన్ may want to increase the capacity of division A or infuse more investment to expand its operation. However, due to inability to recover fixed cost, మనం ఇంటర్నల్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డివిజన్ ఏ అనేది దాని యొక్క ఫిక్స్డ్ కాస్ట్ని కూడా తీసుకొని రాలేకపోతుంది. in its entirety from internal sales, the ROI of the division is impacted. ROI అనేది ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ therefore divisional performance would be perceived to be lower. Therefore, it may be opposed. Divisions had this would lead to higher fixed cost. At an overall level, each opposition may be detrimental to the company, leading to a sub-optimization of resources. The current total cost of production for division B is 400 per camera. Each sales yield a profit of 10 rupees per camera. Selling price 410 less total cost of production 400 per camera. So selling price anta ida 410 అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత 400. సో 10 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్ అవుతుంది. ఏది డివిజన్ బీకి సంబంధించి దానికి సేల్ చేసుకుంటుంటే, డివిజన్ బి ఏమో పర్చేజ్ చేసేది తక్కువ పర్చేజ్ చేసుకుని అది ఫస్ట్ ఓన్గా చేసుకుంటుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉంది, దానికి 400 రూపీస్ ఉంది. అది సేల్ చేసేంతకి 410కి సేల్ చేస్తుంది. సో అప్పుడు 10 రూపీస్ అనేది దానికి ప్రాఫిట్ ఉంది. అండ్ దేర్ ఫోర్ ద కరెంట్ ROI ఈజ్ 10 రూపీస్. అది ప్రాఫిట్ వచ్చింది, అది పెట్టిన కాస్ట్ ఎంత, అది టోటల్ ఇన్వెస్ట్మెంట్ 400 పెడుతుంది. అంటే 2.5 రూపీస్ 2.5% ROI అవుతుంది. ఇఫ్ ద లెంత్ ఈజ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ డివిజన్ ఏ నుంచి పర్చేజ్ చేస్తే 120 రూపీస్ పర్ లెన్స్ అవుతుంది. డివిజన్ బి కెన్ గెట్ బెనిఫిట్ ఆఫ్ 50 రూపీస్ పర్ కెమెరా డ్యూ టు లోయర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. సో ఇప్పుడు బయట పర్చేజ్ చేస్తున్న దానికన్నా తక్కువకి పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో తక్కువ కాస్ట్కి వచ్చింది అనుకోండి, దీని ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, దీని యొక్క ROI ఇంక్రీజ్ అవుతుంది, దీనికి బోనస్ అనేది ఎక్కువ వస్తుంది. సో డ్యూ టు ఇంటర్నల్గా చేయడం వల్ల దీనికి బెనిఫిట్ వస్తుంది, అండ్ డ్యూ టు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బెనిఫిట్ని లాస్ అవుతుంది. సో వాళ్ళు డిమోటివేట్ అవుతారు, వీళ్ళు హైలీ మోటివేటెడ్ పర్సన్స్ అయిపోతారు. నెక్స్ట్ దేర్ఫోర్ కరెంట్ ROI తర్వాత డివిజన్ ఏ 120 రూపీస్ పర్ లెన్స్. డివిజన్ బి కెన్ గెట్ బెనిఫిట్ ఆఫ్ 50 రూపీస్ పర్ కెమెరా డ్యూ టు లోయర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఇఫ్ లెన్స్ ఆర్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ డివిజన్ ఏ రిఫరింగ్ టు ద కాస్ట్ ఎస్టిమేట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, డివిజన్ బి కెన్ కాంట్రిబ్యూట్ 110 రూపీస్ పర్ లెన్స్ సోల్. సో సేల్ ప్రైస్ ఎంత 410 అవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది 300 రూపీస్ పర్ కాస్ట్ అవుతుంది, అండ్ పర్ ప్రాఫిట్ ఎంత అవుతుంది అప్పుడు 60 రూపీస్ అవుతుంది. 60 రూపీస్ పర్ కాస్ట్ అయితే మనకి 60 రూపీస్ ప్రాఫిట్ అయితే. సేల్ ప్రైస్ వచ్చేసి 410 అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది 350. 300 వేరియబుల్ కాస్ట్ ప్లస్ మెటీరియల్కి సంబంధించి చూసుకున్నప్పుడు వేరియబుల్ కాస్ట్ 30. ఓకే, నెక్స్ట్ 14 ద ROI. దీనికి సంబంధించి ROI అనేది అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎంత 17.14%. సో ప్రాఫిట్ ఆఫ్ 60 రూపీస్ ఓవర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 350 పర్ కెమెరా. By procuring the length internally, the profit of division will improve substantially. Consequently, the manager of division B would accept the price at 120 rupees per camera. So 120 rupees యాక్సెప్ట్ చేయడానికి బి గాడు రెడీగా ఉంటాడు, బట్ ఏ గాడు రెడీగా ఉండడు. అండ్ అనాలిసిస్ ఆఫ్ ఓవరాల్ కంపెనీ, ఏకి బెనిఫిట్ కాదు, బికి బెనిఫిట్ కాదు, యాజ్ ఏ ఓవరాల్గా కంపెనీకి బెనిఫిట్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూడండి. సో యాజ్ ఏ ఓవరాల్గా కంపెనీకి బెనిఫిట్ ఉంటే మనం గో హెడ్, ఒకవేళ రాకుంటే పోకండి. Analysis of overall benefit to the company from internal transfer. While calculating the benefit to the company, the fixed cost of each division is ignored. So fixed cost ni
ఇగ్నోర్ చేయాలి ఫస్ట్. ఇట్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ దట్ ఓన్లీ మార్జినల్ కాస్ట్ దట్ ఈస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ కన్సిడర్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఫిక్స్డ్ కాస్ట్ని మనం ఇగ్నోర్ చేయాలి, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం ఇంటర్నల్గా చేసినా అవుట్ సైడ్ చేసినా ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్, అది రెలవెంట్ కాదు డెసిషన్ మేకింగ్కి. ఓన్లీ వేరియబుల్ కాస్ట్ని కన్సిడర్ చేసుకోండి. మనకి వేరియబుల్ కాస్ట్లో ఈచ్ ఎక్స్టర్నల్ సేల్స్ ఈల్స్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 30 రూపీస్ టు డివిజన్ ఏ. డివిజన్ ఏకి మనకి కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుందని చెప్పినాము, 30 రూపీస్ వస్తుంది. ఎట్లా 140 మైనస్ 110 చేసుకుంటే 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఉంది. లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఈచ్ మంత్ ఫర్ డివిజన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సేల్స్ ఆఫ్ డివిజన్ ఏ టువర్డ్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. సో మనం ఎంత లాస్ అవుతాం ఇప్పుడు కాంట్రిబ్యూషన్, ఆ 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ అనేది లాస్ అవుతాం డ్యూ టు ఇంటర్నల్ సేల్స్ చేయడం వల్ల, డివిజన్ బీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల. ఎన్ని యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం డివిజన్ బీకి? 5000 యూనిట్స్. 5000 యూనిట్స్ ఇంటూ 30 రూపీస్ చేసుకుంటే 1,50,000 పర్ మంత్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ కాస్ట్ టు ద కంపెనీ. ద కరెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఫర్ డివిజన్ బి ఈజ్ 170 పర్ లెన్స్. సో కరెంట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఎంత ఉంది? 170 రూపీస్ పర్ లెన్స్ ఉంది. ద సేమ్ లెన్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అట్ 110 రూపీస్. సో సేమ్ లెన్స్ని ఎంతకు మ్యానుఫ్యాక్చరింగ్? 110 బై డివిజన్ ఏ వేరియబుల్ కాస్ట్. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రెడ్యూస్డ్ టు 60 రూపీస్ ఫర్ ద కంపెనీ. అప్పుడు సేవింగ్ ఎంతైతే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 5000 యూనిట్స్ ఇంటూ 60 రూపీస్, 3 lakhs పర్ మంత్. డివిజన్ బీకి వల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అనేది సేవ్ అయితే, అంటే ఈ 110 ప్రొక్యూర్మెంట్ బయట నుంచి పర్చేస్ చేస్తే 170కి పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడనే ఇంటర్ అయితే 110కి అవుతుంది. సో 110 అంటే 60 రూపీస్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. అది ఓవరాల్ కంపెనీగా చూసుకుంటే 60 రూపీస్ సేవ్ అవుతుంది 5000 యూనిట్స్కి సంబంధించి. సో 3 lakhs పర్ మంత్ సేవ్ అవుతుంది. దిస్ ఈజ్ నెట్ ఆఫ్ సేవింగ్ చూసుకుంటే, అంటే లాస్ ఎంత అవుతాము అండ్ సేవింగ్ ఎంత అవుతుంది. 3 lakhs మైనస్ 1,50,000 తీసుకుంటే 1,50,000 అనేది ఓవరాల్ నెట్ బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి ఓవరాల్గా 150 lakhs బెనిఫిట్ అవుతుంది. ప్లీజ్ నోట్ దట్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ affects profitability of individual division but does not affect the company has a overall profitability. Next, range of transfer price. Range of transfer price. The company gets a net benefit of 1,50,000 per month by procuring the lens internally. So 1,50,000 per month by procuring the lens internally. Thereby the division manager should accept the transfer pricing model. At the same time neither division should be at loss due to this arrangement. దీనివల్ల మొత్తం చూసుకుంటే 1,50,000 అనేది నెట్ బెనిఫిటే ఉంటుంది. ఇది చూసినాం కదా, 1,50,000 అనేది నెట్ బెనిఫిట్ ఉంటుంది పర్ మంత్కి సంబంధించి బై ప్రొక్యూరింగ్ ద లెన్సెస్ ఇంటర్నల్లీ. దేర్ఫోర్ డివిజన్ మేనేజర్ షుడ్ యాక్సెప్ట్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మోడల్. అట్ ద సేమ్ టైమ్ నైదర్ డివిజన్ షుడ్ బి అట్ లాస్ డ్యూ టు దిస్ అరేంజ్మెంట్. దీనివల్ల ఏ కానీ బి కానీ లాస్ అనేది కాకూడదు. వెన్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ 120 రూపీస్ పర్ లెన్స్, డివిజన్ ఏ బేర్స్ లాస్ విచ్ విల్ ఇంపాక్ట్ ద అసెస్మెంట్ ఆఫ్ డివిజన్ పర్ఫార్మెన్స్. దేర్ఫోర్ యాక్సెప్టబుల్ రేంజ్ మీన్స్ మినిమం ప్రైస్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉండాలి చెప్తుంది. This can be done as below. When the supplying division operates at full capacity, the range of transfer pricing would be minimum transfer price. Minimum transfer price is equal to ఎంత marginal cost ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఏమన్నా ఉందా అంటే కాంట్రిబ్యూషన్ ఏమన్నా లాస్ అవుతామా డ్యూ టు ఈ ట్రాన్సాక్షన్ చేసుకోవడం వల్ల అనేది చూసుకుంటాము. దట్ ఈజ్ మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ పర్ యూనిట్. ఇన్ ద సప్లయింగ్ డివిజన్ ఈజ్ ఆపరేటింగ్ ఎట్ ఫుల్ కెపాసిటీ, ఇట్ హ్యాస్ నో ఇన్సెంటివ్ టు సెల్ ద గూడ్స్ టు ద పర్చేజింగ్ డివిజన్ at a price lower than the market price. సో మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్లో ఫుల్ కెపాసిటీ ఉంటే మనం ఏం లాస్ అవుతాం, కాంట్రిబ్యూషన్ అనేది లాస్ అవుతాం. సో ఇట్ హ్యాస్ నో ఇన్సెంటివ్ టు సెల్ ద గూడ్స్ టు ద పర్చేజింగ్ డివిజన్ at a price lower than the market price. If the internal order is accepted, capacity is diverted towards the sales. So and the supplying division would additionally charge the loss of contribution for external sales that has been curtailed. By doing so, division will indifferent whether the sale is external or internal. So అది లాస్ అయ్యేది ఏంటి, కాంట్రిబ్యూషన్ లాస్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ప్రైస్. మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత ఉండాలి, లోయర్ ఆఫ్ నెట్ మార్జినల్ రెవెన్యూ అండ్ ఎక్స్టర్నల్ బయింగ్ ప్రైస్. సో దేర్ ఫోర్ ద మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ which would be set by division A, the supplier. Marginal cost per lens plus opportunity cost plus lens. సో మార్జినల్ కాస్ట్ ఎంత 110 రూపీస్ అండ్ మనం ఎంత లాస్ అవుతున్నాము, కాంట్రిబ్యూషన్ అనేది 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ లాస్ అవుతున్నాము. సో మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత ఉండాలి, 140 రూపీస్ అనేది ఉండాలి. ఇన్ అదర్వైజ్ మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ వుడ్ బి ఎక్స్టర్నల్ సేల్ ప్రైస్ ఆఫ్ ఈచ్ లెన్స్కి సంబంధించి. నెక్స్ట్ ద మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ వుడ్ బి డివిజన్ బి సైడ్ నుంచి ఆలోచించాలి. మ్యాక్సిమం ప్రైస్ అనేది అది బయట పర్చేజ్ చేసి ఎంతకు పర్చేజ్ చేస్తుంది, అంతకి మించి అనేది ఉండకూడదు. సో అంతకి మించి పోతే అంతకి మించి అయిపోతుంది కాబట్టి. సో లోయర్ ఆఫ్
net marginal revenue and external buy-in prices. So let net marginal revenue and external buy-in price whichever is lower తీసుకోవాలి. Net marginal revenue would be the revenue per one additional sales. Net marginal revenue per camera is equal to marginal revenue minus marginal cost. So marginal revenue minus marginal cost చేసుకుంటే variable cost excluding the cost of lens to division A B 410. సో 410 రూపీస్ ఉంది కదా, ఆ 410 నుంచి 150 ప్లస్ 30 ఏదైతే ఉందో అది తీసేయండి. మార్జినల్ కాస్ట్ని తీసుకోండి. మార్జినల్ రెవెన్యూ నుంచి మార్జినల్ కాస్ట్. మార్జినల్ రెవెన్యూ అంటే మనం సేల్ ప్రైస్ ఎంతైతే సేల్ చేస్తామన్నా, మనం సేల్ ప్రైస్ ఎంత సేల్ చేస్తాము, 410కి సేల్ చేస్తాము. అండ్ 150 ఆ కాంపోనెంట్ని పర్చేజ్ చేయడానికి వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ వేరియబుల్ కాస్ట్ ఉంది. సో మొత్తం 180 రూపీస్ అవుతుంది. 230 రూపీస్ పర్ కెమెరా అవుతుంది. అప్పుడు దిస్ ఈజ్ మ్యాక్సిమం ప్రైస్ దట్ డివిజన్ బి కెన్ బై for lens without incurring any loss. As mentioned before, fixed cost is ignored for this analysis. దీనికోసం ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇగ్నోర్ చేయాలి. ఓన్లీ అదర్ కాంపోనెంట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. నెక్స్ట్ కరెంట్ ఎక్స్టర్నల్ ప్రైజెస్ ఫర్ 170 రూపీస్. సో బయట ఇప్పుడు మనం పర్చేస్ చేస్తే 170 రూపీస్ ఉంది అనుకుంటే, దేర్ ఫోర్ ద మ్యాక్సిమం ప్రైస్ దట్ డివిజన్ బి విల్లింగ్ టు పే లోయర్ ఆఫ్ నెట్ మార్జినల్ రెవెన్యూ. సో 170 హార్ 230 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే 170 రూపీస్. సో డివిజన్ బి రెడీగా ఉండేదంతా 170కి రెడీగా ఉంది. అండ్ డివిజన్ ఏ సేల్ చేయడానికి 140 పైన సేల్ చేయాలనుకుంటుంది. డివిజన్ బి 170కి లోయర్గా సేల్ చేయాలనుకుంటుంది. సో రెవెన్యూ రేంజ్ వచ్చేసి ఈ మిడిల్లో ఉండాలి, 140 170 మిడిల్లో. దేర్ ఫోర్ డివిజన్ బి వుడ్ పే maximum revenue equivalent to the current external price of 170 per lens. It will not pay division A price more than the external price for lens. Therefore the acceptable range for transfer price would range from minimum of 140 per lens and maximum of 170 per lens. The manager may be given autonomy to negotiate the mutually acceptable transfer price. This range. నెక్స్ట్ అడ్వైజ్ చేయండి. కరెంట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ సిస్టమ్కి సంబంధించి 2 మోడల్స్ ఉన్నాయని చెప్పినాం ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మోడల్. ఒకటి డ్యూయల్ ప్రైజింగ్, ఇంకోటి 2 పార్ట్స్ ప్రైజింగ్ సిస్టమ్. అంటే మన యొక్క కంపెనీ వాళ్ళని డిమోటివేట్ చేయకుండా ఉండడం కోసం ఈ 2 మెథడ్స్. సో ఫస్ట్ డ్యూయల్ ప్రైజింగ్లో ఏం చెప్తామంటే, డివిజన్ ఏ అనేది ఏదైతే సప్లయింగ్ డివిజన్ ఉందో ట్రాన్స్ఫర్ ప్రైస్ బై ఇంక్లూడింగ్ నార్మల్ ప్రాఫిట్స్. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఏం చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ ప్లస్ కొంత మార్జిన్ని యాడ్ చేసుకొని పంపిస్తుంది, నార్మల్ ప్రాఫిట్ మార్జిన్. దేర్ బై షోయింగ్ రీజనబుల్ రెవెన్యూ. హ్యాడ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ లెన్స్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ డివిజన్ ఏ వుడ్ బి 140 పర్ లెన్స్ అవుతుంది. సో 140 వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే 140 రూపీస్ పర్ లెన్స్ని పంపించాలి అనుకుంటుంది మినిమంకి. అండ్ పర్చేజింగ్ డివిజన్ ఏవైతే పర్చేజ్ చేస్తున్న డివిజన్ ఉందో దట్ ఈస్ డివిజన్ బి రికార్డ్స్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అట్ మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ కాస్ట్ దేర్ బై రికార్డింగ్ పర్చేజ్ అట్ మినిమం కాస్ట్. ఇది మినిమం కాస్ట్లో చేసుకుంటుంది. ఇది మినిమం కాస్ట్ ప్లస్ కొంత మార్జిన్ యాడ్ చేసుకుంటుంది. ఇది జస్ట్ మినిమం కాస్ట్లో తీసుకుంటుంది ఇన్ బుక్స్లో. యాజ్ పర్ ద కరెంట్ ప్రొడక్షన్ కాస్ట్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ of division B would be the variable cost incurred by division A to manufacture one lens, that is 110 per lens. This allows for better evaluation of each division's performance. It also improves cooperation between divisions promoting goal congruence and reduction of suboptimization of resources. సో ఇక్కడ ఏం చెప్తారంటే, వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అనేది డివిజన్ ఏ ఏదైతే ఇంకర్ అవుతామో టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ 1 లెన్స్కి సంబంధించి దట్ ఈజ్ 110 పర్ లెన్స్ అవుతుంది. దట్ ఈజ్ వేరియబుల్ కాస్ట్ 110 రూపీస్కి 110 రూపీస్కి బుక్స్లో బి బుక్లో రాసుకుంటుంది. పైన ఏనేమో 110 ప్లస్ 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ యాడ్ చేసుకొని రాసుకుంటుంది. బీనేమో 110 రూపీస్కి రాసుకుంటుంది కాస్ట్, ఓన్లీ వేరియబుల్ కాస్ట్కి సంబంధించి. దిస్ అలోస్ బెటర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ డివిజన్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళ బుక్స్లో చూసుకొని మురిసిపోతారు. అంటే నా బుక్లో 110కి నేను పర్చేస్ చేసిన అని, వాడేమో 140కి సేల్ చేసిన అని వాడు ఆనందపడిపోతుంటారు. అండ్ అది మోటివేట్ చేస్తుంది, అది ప్రమోట్ చేస్తుంది గోల్ కాన్ఫిడెన్స్ని. అండ్ రిడక్షన్ ఆఫ్ సబ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. వాళ్ళకున్న రిసోర్సెస్ని సబ్ ఆప్టిమైజేషన్ చేస్తున్నాం అనేది ఫీలింగ్ అనేది ఉండదు. దీనివల్ల డ్రాబ్యాక్ ఏమంటే 2 డ్రాబ్యాక్లు. ఒకటి డ్రాబ్యాక్ వచ్చేసి కాంప్లికేటింగ్ ద రికార్డ్స్. వన్ బుక్లో వన్ ఇష్టం వచ్చినట్టు, బుక్లో ఒక ఇష్టం వచ్చినట్టు చూస్తున్నప్పుడు ఇద్దరు బుక్లో సేమ్ మ్యాచింగ్ అనేది ఉండదు. దీనివల్ల ఏమవుతుంది, కాంప్లికేట్ అవుతుంది రికార్డ్స్ అనేది. దేర్ బై రిజల్ట్స్ ఇన్ ఎర్రర్స్ ఇన్ ద కంపెనీ ఓవరాల్ రికార్డ్స్. సో దానివల్ల ఏమవుతుంది, కంపెనీ ఓవరాల్ రికార్డ్స్లో ఎర్రర్ వస్తాయి. అండ్ ప్రాఫిట్ షోన్ బై డివిజన్స్ ఆర్టిఫిషియల్. ఏవైతే ప్రాఫిట్ చూపిస్తుందో, ఏది డివిజన్ ఏ అనేది ఏదైతే ప్రాఫిట్ చూపిస్తుందో అది ఆర్టిఫిషియల్ ప్రాఫిట్ అండ్ నీడ్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్. అది ఓన్లీ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ కోసం తీసుకున్నట్లు. నెక్స్ట్ 2 పార్ట్స్ ప్రైజింగ్ సిస్టమ్. 2 పార్ట్స్ ప్రైజింగ్ సిస్టమ్ ఏం చెప్తుంది, ఇయర్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ కాస్ట్ ప్లస్ లంసమ్ ఛార్జ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. 2 పార్ట్స్ ప్రైజింగ్, 2 పార్ట్స్ టు ప్రైజింగ్. వెల్ మార్జినల్ కాస్ట్ ఇన్చూస్ రికవరీ ఆఫ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రిలేటెడ్ టు గూడ్స్ ట్రాన్స్ఫర్డ్. లంసమ్ ఛార్జ్
So lump sum charge, transfer pricing is equal to marginal cost of production plus lump sum charge. Two parts to pricing. While marginal cost ensures recovery of additional cost of production related to goods transfer. So additional cost of production అనేది goods transfer ఎంత అనేది చూసుకోవాలి. మార్జినల్ కాస్ట్లో lump sum charges enable the recovery of some portion of fixed cost of supplying the division. Therefore, while the supplying division can show better profitability, so division అనేది కొంత ప్రాఫిటబిలిటీ అనేది చూపించాలి. వైల్ ద పర్చేసింగ్ డివిజన్ కెన్ పర్చేస్ ద గూడ్స్ అట్ లోయర్ రేట్. సో లోయర్ రేట్లో కంపేర్ టు ద మార్కెట్ ప్రైస్ చూసుకుంటే పర్చేసింగ్ డివిజన్ ఏం చూపించాలి, దాని యొక్క మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసుకున్నప్పుడు లోయర్గా చూపించాలి. ద ప్రపోజ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ 120 రూపీస్ ఈజ్ 2 parts pricing that enables division A to recover the marginal cost of production of length as well as portion of fixed cost. సో 120 రూపీస్ ఏదైతే ప్రపోజ్ చేసినారో ట్రాన్స్ఫర్ ప్రైస్కి సంబంధించి దీనిలో 2 parts అనేది ఉంటుంది. ఒకటేమో దాని యొక్క రికవరీ మార్జినల్ కాస్ట్ ప్లస్ ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది, మార్జినల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. హౌఎవర్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ పార్ట్ 1 above, this price of production of length as well as portion of fixed cost is insufficient to provide reasonable return to division A. Division A की reasonable return అనేది ఉండదు. And therefore the management of great vision along with the division manager how to negotiate a price that is reasonable to division A which is not exceeding the current procurement price of 170. సో దీనికోసం ఇది ఏం చేస్తుంది, రేంజ్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది. రేంజ్లో ఏముంటుంది, మ్యాక్సిమం ప్రైస్ మినిమం ప్రైస్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ప్రైస్ అంటే ఎంత, సప్లయర్ డివిజన్ ఎవరైతే ఉంటారో సప్లయింగ్ డివిజన్ వానికి లాస్ రాకుండా చూసుకుంటుంది మినిమం ప్రైస్ అనేది. మ్యాక్సిమం ప్రైస్లో ఏంటి, సప్లయింగ్ రిసీవింగ్ డివిజన్ ఏదైతే ఉంటుందో వానికి లాస్ రాకుండా చూసుకుంటారు. నెక్స్ట్ ఏ రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వెన్ ద సప్లయింగ్ డివిజన్ హ్యాజ్ ఎక్సెస్ కెపాసిటీ. ఒకవేళ ఎక్సెస్ కెపాసిటీ ఉంటే మినిమం ప్రైస్లో లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది అలాంగ్ విత్ కాస్ట్కి సంబంధించి. మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్లో మార్జినల్ కాస్ట్ పర్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ మనం ఇంతకుముందు క్యాలిక్యులేషన్ చేసిన దాని ప్రకారం 110 per length. This ensures that division A he is able to recoup at least additional outlay of 110 per length incurred on account of the transfer. Fixed cost is sunk cost. Fixed cost ని మనం ఇంక్లూడ్ చేస్తాము. Since capacity can be utilized further, it would be optimum for division A to charge only marginal cost for internal transfer. Division B gets the advantage getting the goods at lower cost than market price. Next, maximum transfer price determined by division B. Lower of net marginal revenue and external buying price. Lower of net marginal revenue and external buying price. As explained in part above, this would be lower of net marginal revenue. Net marginal revenue ఎంత పర్ కెమెరాకి 230 రూపీస్ అండ్ ఎక్స్టర్నల్ బయింగ్ ప్రైస్ ఎంత 170 రూపీస్ పర్ కెమెరాకి సంబంధించి. సో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే 170 అవుతుంది. 170 విల్ బి maximum price and the external market price beyond which division B is unwilling higher the price. So hence the division here has excess capacity ఉంటే లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఒకటే తీసుకుంటాం. మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత 110 రూపీస్ అవుతుంది అండ్ మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6th? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దామా. జస్ట్ ఎ సెకండ్. Okay. Assume you are the controller, corporate controller. What transfer price would you recommend for 200 units lots of seats? So 2200 units of lot of seat ని వాడు తీసుకోవాలనుకుంటున్నారు, దానికి ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత పెట్టాలి అండ్ మీరు కార్పొరేట్ కంట్రోల్ అయితే అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నౌ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వద్దాం ఏముంది అనేది. బ్రైట్ ఫర్నిచర్ కంపెనీ హ్యాస్ 2 divisions. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, 2 divisions ఉన్నాయి. డివిజన్ FXR, డివిజన్ FQR. బోత్ డివిజన్స్ ఆర్ ఇండిపెండెంట్. ఈచ్ డివిజన్ సర్వ్స్ డిఫరెంట్ మార్కెట్ ఇన్ ద ఫర్నిచర్ ఇండస్ట్రీ. సో 2 డివిజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క డివిజన్ అనేది డిఫరెంట్ ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాయి. డివిజన్ FXR ఒకటి, డివిజన్ FXR మ్యానుఫ్యాక్చర్ ఫర్నిచర్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్యాంటీన్స్, కాఫీ బార్స్. ద డివిజన్ plans to introduce cushioned seats for the counter chairs. సో కౌంటర్ చైర్స్కి కుజన్ సీట్ని తీసుకొని రావాలనుకుంటుంది. ద కుజన్ సీట్స్ కరెంట్లీ మేడ్ బై ద డివిజన్ FXR. సో ఆల్రెడీ FQR అనేది చేస్తుంది. యూజ్డ్ ఆన్ స్టైలిష్ టూల్ మేడ్ బై ఫర్ యూజ్. సో ఇది స్టైలిష్గా చేస్తుంది ఫర్ న్యూ కౌంటర్ చైర్స్కి సంబంధించి. డివిజన్ FQR కెన్ మేక్ ద నెసెసరీ మోడిఫికేషన్ ఆఫ్ కుజన్ సీట్స్ ఈజీలీ. సో ఇది ఆల్రెడీ అందులోనే ఉంది కాబట్టి ఈజీలే చేంజ్ చేయగలదు ఏమన్నా వచ్చినా. నెక్స్ట్ ద రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద డివిజన్ FXR ఏవైతే రా మెటీరియల్స్ని యూజ్ చేస్తుంది స్లైట్లీ డిఫరెంట్ అండ్ షుడ్ కాస్ట్ అబౌట్ 20% మోర్ దెన్ ద FQR యూజ్డ్. ఈ FQR ఏదైతే యూజ్ చేస్తుందో దానికి 20% యాడ్ చేసుకోవాలి. అంటే కాస్ట్ని యాడ్ క్యాలిక్యులేషన్ చేయండి. ఫస్ట్ కాస్ట్కి ఒక 20% యాడ్ చేయండి. నెక్స్ట్ మోర్ దెన్ ద
those used in division FQR stylish tool. However, labor time should be same because సీట్ ఫ్యాబ్రికేషన్ ఆపరేషన్ ఇది బేసికల్లీ ది సేమ్. నెక్స్ట్ డివిజన్ ఎఫ్క్యూఆర్ ఎవరు కుజన్ సీట్స్ చేసేవాళ్ళు. ఇది ఆపరేటింగ్ అట్ ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నారంటే లాస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఏముండదు. బై మేకింగ్ ద కుజన్ సీట్స్ ఫర్ డివిజన్ FXR, division FQR has to cut its contribution of stylish tools. However, division FQR can increase its production of normal tools. The labor time freed by not having to fabricate the frame or assemble the stylish tool can be shifted to the frame fabrication and assemble of the normal tool. Division FQR can switch its labor force between these two models of stools without any loss of efficiency. Labor hours cannot be increased. Labors అనేది ఇంక్రీజ్ చేయము. Division FQR has excess demand for both products. Following division FQR standard cost for the two stools and schedule division FQR manufacturing overheads. సో ఇప్పుడు డివిజన్ ఎఫ్క్యూఆర్ డివిజన్కి సంబంధించిన స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ని ఇచ్చినారు అండ్ ఎఫ్క్యూఆర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. నా ఏమేమి ఇచ్చినా చూద్దాం. మీకు వచ్చి సెల్లింగ్ ప్రైస్ ఎంత 225, 160. దాని నుంచి రా మెటీరియల్ ఫ్రేమింగ్కి సంబంధించి ఎంత ఇచ్చినారు 32.6, 39.6. కుజైండ్ సీట్కి సంబంధించి ప్యాడింగ్ అండ్ విన్లే 9.6, 16, 58 మోల్డ్ సీట్స్ మొత్తం ఎంత అవుతుంది పర్చేజ్ చేస్తే 58.2 అవుతుంది అండ్ నార్మల్ టూల్స్ అయితే 24 అవుతుంది. దట్ ఈస్ 63 రూపీస్ టోటల్ అవుతుంది మొత్తం. టోటల్ అయితే కాదు ఇది సపరేట్లే అండి పర్చేజ్ చేస్తే. నెక్స్ట్ దీని టోటల్ ఇది దీని టోటల్ ఇది ఓకే. నా చూసినావా ప్యాడింగ్ వినియల్ దీనికి సంబంధించి కాస్ట్ ఇది కాస్ట్ అంటే దీనికి ఒక 20% యాడ్ చేసుకుంటామన్నాము. లేబర్ అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటామని చెప్పినాము. సో లేబర్ అవన్నీ అట్లనే సేమ్ తీసుకుంటే ఫ్రేమ్ ఫ్యాబ్రికేషన్ 0.5, 30, 115, 15 అండ్ క్విజాండ్ ఫ్యాబ్రికేషన్ మనం సపరేట్ చేయాలి అండ్ నార్మల్ది సపరేట్ చూసుకోవాలి. అసెంబ్లీకి సంబంధించి 15 దట్ ఈస్ 45 టోటల్ అవుతుంది, 9 టోటల్ అవుతుంది. సో ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చేసి 45, 32 ఇది దీని ప్రకారం వచ్చినది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ని ఇంకా మనం తీసుకుంటే దట్ ఈస్ ఇండైరెక్ట్ మెటీరియల్ వేరియబుల్ అట్ కరెంట్ ప్రైస్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది ఇండైరెక్ట్ మెటీరియల్కి సంబంధించి 16,80,000 ఉంది అండ్ ఇండైరెక్ట్ లేబర్ వేరియబుల్ వచ్చేసి 15 lakhs ఉంది. ఇది మెటీరియల్, ఇది లేబరు అండ్ ఇది వేరియబుల్కి సంబంధించి 2 అండ్ సూపర్విజన్ నాన్ వేరియబుల్ అంటే ఫిక్స్డ్కి సంబంధించినది అండ్ పవర్ యూజ్డ్ వేరియన్స్ విత్ యాక్టివిటీ రేట్స్ ఆర్ ఫిక్స్డ్. సో ఇది ఫిక్స్డ్కి సంబంధించినది అండ్ హీట్ అండ్ లైట్ నాన్ వేరియబుల్. సో నాన్ వేరియబుల్ సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి. నెక్స్ట్ మిస్లీనియస్ ఓవర్ హెడ్స్ నాన్ వేరియబుల్. సో మనం ఏం చేయాలంటే వేరియబుల్ నాన్ వేరియబుల్ ఏవైతే చెప్పినారో వాటిని బైఫర్కేషన్ చేసుకోండి. డిప్రిషియేషన్ ఫిక్స్డ్ సైడ్ వేసుకోవాలి అండ్ ఎంప్లాయీ బెనిఫిషన్లో మనకి ఏముందంటే సూపర్విజన్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ లేబర్ ఎంత అనేది చెప్పలేదు. సో వీటిని ఈజ్ ఈక్వల్ టు 230 lakhs అన్నాడు, 23 lakhs అన్నాడు. సో దీని వాల్యూ ఉంది అండ్ 20% దీనికి మొత్తానికి కలిపి మూడింటిని యాడ్ చేసుకుంటే సో 20% ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ రెండింటిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి మనకి డైరెక్ట్ ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టోటల్ ఓవర్ హెడ్స్ 153 మొత్తం ఓవర్ హెడ్స్ ఎంతది 1,53,60,000 అవుతుంది. కెపాసిటీ ఎంత 3 lakhs మొత్తం దీనిని డివైడెడ్ బై 3 lakhs చేసుకుంటూ వస్తే మనకి పర్ యూనిట్కి ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఓవర్ హెడ్ రేట్ DHL వచ్చి 51.2 ఇది ఓవర్ హెడ్ రేట్ మొత్తంకి ప్రొవైడ్ చేసినారు డైరెక్ట్ లేబర్కి సంబంధించి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 200 unitsకి మనం క్యాలిక్యులేషన్ చేయమన్నారు. దానికి చేయడం కోసం మనకి ఏం కావాలి క్విజన్ మెటీరియల్ ఫస్ట్ ప్యాడింగ్ వినియల్ ఆడ పైన క్వశ్చన్లు ఇచ్చినట్టుగా 28 దానికి ఏం చేయమన్నా 20% యాడ్ చేసుకోమన్నా. 20% యాడ్ చేసుకుంటే మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది 9. సో 25 + 5.2 25 + 5.2 వచ్చేసి 30.72 అవుతుంది. నెక్స్ట్ క్విజన్ ఫ్యాబ్రికేషన్ లేబర్ 30 క్విజన్కి సంబంధించినది ఒక్కటే తీసుకోండి 30 rupees × 0.5 పైన క్వశ్చన్లో ప్రొవైడ్ చేసిన క్విజన్కి సపరేట్ ఇచ్చినారు. నెక్స్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ని మనం క్యాలిక్యులేషన్ చేద్దాము. సో వేరియబుల్ ఓవర్ హెడ్స్ కింద క్యాలిక్యులేషన్ చేస్తాము 10 rupees వస్తుంది. వేరియబుల్ కాస్ట్ పర్ క్విజన్ సీట్స్ వచ్చేసి టోటల్గా 55.72 అవుతుంది. సో 55.72 × 200 unitsకి ఎంత వేరియబుల్ కాస్ట్ 11,144 అవుతుంది వేరియబుల్ కాస్ట్ ఇది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి మనకి
దీని కాస్ట్ కావాలి, వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ కావాలి. వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్కి సంబంధించి మనకి పైన చెప్పిన దానిలో వేరియబుల్ని ఫిక్స్డ్ని మనం డివైడ్ చేసుకోమని చెప్పిన. సో ఇప్పుడు వేరియబుల్ని ఫిక్స్డ్ని డివైడ్ చేసుకుంటే మనకి ఇండైరెక్ట్ మెటీరియల్ ఇచ్చినారు డివైడెడ్ బై 3 lakhs చేసుకోండి. ఇండైరెక్ట్ లేబర్ ఇచ్చినప్పుడు 15 lakh డివైడెడ్ బై 3 lakhs చేసుకోండి. సూపర్విజన్ 10 lakhs ఉంది, 0 డివైడెడ్ బై 3 lakhs తీసుకోండి. అండ్ వేరే యాజ్ పవర్ 7.2 lakhsని డివైడెడ్ బై 3 lakhs చేసుకుంటే 2.4 అవుతుంది. హీట్ అండ్ లైట్కి 5.6 ఉన్నది, 0 lakhs డివైడ్ చేసుకుంటే 1.8 అవుతుంది. మిస్లీనియస్ ఓవర్హెడ్స్ ఇవన్నీ మనం డివైడ్ చేసుకున్నాం యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం. వాళ్ళు ఫిక్స్డ్ చెప్పింటే ఫిక్స్డ్లో, వేరియబుల్ చెప్పింటే ఓవర్హెడ్లో. తర్వాత మనకి ఏం చెప్పినాము, ఇది ఏదైతే ఉందో 20% డైరెక్ట్ లేబర్, 20% సూపర్విజన్, 20% ఇండైరెక్ట్ లేబర్కి సంబంధించి దాన్ని క్యాలిక్యులేషన్ కావాల్సి వస్తుంది. సో వేరియబుల్ ఓవర్హెడ్స్ డైరెక్ట్ లేబర్ ఏం చెప్పినాము మనం ఇందాక చెప్పినది మూడింటిని యాడ్ చేసుకోండి 0.2 అండ్ ఇది టోటల్ ఇచ్చినారు. అట్లా మనకి డైరెక్ట్ లేబర్ వస్తుంది. సో డైరెక్ట్ లేబర్ కాస్ట్ని ఇక్కడ తీసుకుంటాము. డైరెక్ట్ లేబర్ 18 lakhs డివైడెడ్ బై 3 lakhs చేసుకుంటే 6 lakhs. సూపర్విజన్ ఫిక్స్డ్ అన్నాడు. ఇండైరెక్ట్ లేబర్ మొత్తం 60 lakhs, ఇది 93,60,000 అది ఫిక్స్డ్, ఇది వేరియబుల్. ఈ 60 డివైడెడ్ బై 3 lakhs చేసుకుంటే 20 rupees మనకు వస్తుంది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 93.60 చేసుకుంటే 31.2 వస్తుంది ఫిక్స్డ్కి సంబంధించి. సో వేరియబుల్ ఎంత వచ్చింది మనకి 20 rupees అనేది వేరియబుల్. అండ్ 20 rupees ఇంటూ 0.5 తీసుకుంటే 10 rupees విల్ బి ద కాస్ట్. సో పర్ యూనిట్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఓకే ఇవి వేరియబుల్ కాస్ట్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి. టోటల్ వేరియబుల్ కాస్ట్ 11,144, అది 200కి సంబంధించి యూనిట్స్కి సంబంధించి 11,000 అంత వచ్చింది. సో దానికి సంబంధించి ఇప్పుడు లాస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్స్ అవుట్ సైడ్ ద సేల్స్ చేస్తే ఫస్ట్ మనకి సెల్లింగ్ ప్రైస్ క్వశ్చన్లో ఇచ్చినారు, మెటీరియల్ కూడా వాళ్ళే క్యాలిక్యులేషన్ చేసినాము. లేబర్కి సంబంధించి సో 1.5 0.8 1.5 0.8 0.5 క్వశ్చన్లో 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 అది చెప్పినారు. అండ్ ఈ నార్మల్కి సంబంధించి 0.5 ప్లస్ 0.3 అని చెప్పినారు. సో వాటికి యాడ్లా చేసుకొని ఇంటూ వేరియబుల్ కాస్ట్ మనం పైన క్యాలిక్యులేషన్ చేసినాము 20 rupees వచ్చింది. ఇంటూ 20 చేసుకుంటాము. కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ ఎంత అవుతుంది అప్పుడు 91.8 56.96 అవుతుంది. యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఎంత, యూనిట్స్ 200 rupees స్టైలిష్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న యూనిట్స్. అండ్ ఇది 250 rupees 250 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. ఈ 250 యూనిట్స్ ఎట్లా వస్తుంది, వర్కింగ్ నోట్ నెంబర్ 4. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎకానమీ ఆఫీస్ స్కూల్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్. నార్మల్గా స్టైలిష్ వాళ్ళు ఏవైతే స్టైలిష్ టూల్ వాళ్ళు ఉన్నారో 1.5 into 200 లేబర్ అవర్స్ టు మేక్ 200 యూనిట్స్. లాట్ ఆఫ్ స్టైలిష్ టూల్ వచ్చేసి 1.5 into 200 300 hours అవుతుంది. లెస్ దాని నుంచి లేబర్ అవర్స్ టు మేక్ 100 క్విజన్ షీట్కి కూడా యూజ్ చేస్తున్నామని చెప్పినాము దానికి సంబంధించి. సో దానికి ఎంత అవుతుంది 0.5 hours మనం యూజ్ చేస్తున్నాం క్విజన్ షీట్కి సంబంధించి 200. సో 100 hours పోతుంది. సో నార్మల్గా మనకి అవైలబుల్ అవర్స్ ఎంత 200 hours మనకి అవైలబుల్లో ఉన్నాయి. 200 hours మనకి అవైలబుల్లో ఉంటే మనం ఎంత టైం తీసుకుంటున్నాం, నార్మల్ వాళ్ళు 0.8 అది ఎట్లా 0.5 ప్లస్ 0.3 మొత్తం 0.5 తీసుకుంటాము. సో 200 hours డివైడెడ్ బై 0.8 తీసుకుంటే 250 hours డివియేట్ అవుతున్నవి ఎక్స్ట్రా లేబర్కి సంబంధించి నార్మల్ రూల్కి. సో 250. ఇప్పుడు ఇది చేయడం వల్ల మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా. స్టైలిష్ వచ్చేసి 18.36, నార్మల్ వచ్చేసి 14.240, వీల్ చేస్తే 14.240కి అయిపోతుంది. స్టైలిష్ టూల్ వాళ్ళు 18,360. దీనివల్ల ఏమవుతుంది కాంట్రిబ్యూషన్ లాస్ ఎంత మనకి 4,120 rupees మనం కాంట్రిబ్యూషన్ని లాస్ అవుతున్నాము. యూజ్ ఆఫ్ ఎక్స్ట్రా లేబర్ సిన్స్ ద ఎఫ్క్యూఆర్ డివిజన్ ఈజ్ ఆపరేటింగ్ అట్ ఫుల్ కెపాసిటీ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ మస్ట్ కన్సిడర్ ద డివిజన్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద సీట్ ప్లస్ ద లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. సో లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వేరియబుల్ కాస్ట్ ప్లస్ 4,120 టోటల్గా మనకి ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత తీసుకోవాలి 15,264 ట్రాన్స్ఫర్ ప్రైస్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీగా లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7 వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్, వాట్ షుడ్ బి ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫర్ ఈచ్ యూనిట్ 2,500 units ఆఫ్ డి ఇఫ్ ద టోటల్ లేబర్ అవర్స్ అవైలబుల్ ఇన్ డివిజన్ జెడ్ ఆర్ 20,000 hours. 2,500 units ఆఫ్ డి దాని యొక్క ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత దానికి సంబంధించి 20,000 hours ఉన్నప్పుడు అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ ఏం ప్రొవైడ్ చేసినారు, డివిజన్ జెడ్ అనేది ఉంది, అదొక ప్రాఫిట్ సెంటర్ విచ్ ప్రొడ్యూస్ 4 products ABCD ini produce చేస్తుంది. ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ ఇన్ ద ఎక్స్టర్నల్ మార్కెట్ ఆల్సో. డేటా ఫర్ ద ట్రేడ్ ఈజ్ మార్కెట్ ప్రైస్ 150, 146, 140, 130 అండ్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత 130, 100, 90, 85. లేబర్ అవర్స్ రిక్వైర్డ్ ఎంత 3, 4, 2, 3 అండ్ ప్రోడక్ట్ డి కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు డివిజన్ వై. ప్రోడక్ట్ డి ఏదైతే ఉందో ఇది డివిజన్ వై
బట్ ద మ్యాక్సిమం క్వాంటిటీ దట్ మే బీ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ 2500 యూనిట్స్. సో ఎక్స్ట్రాగా 2500 ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటుంది. దో మ్యాక్సిమం సేల్స్ ఇన్ ద ఎక్స్టర్నల్ మార్కెట్ ఏ వచ్చేసి 2800 మ్యాక్సిమం, బయటకి ఎక్స్టర్నల్ మార్కెట్కి ఎంత సేల్ చేయగలరు వీళ్ళు 2800, అండ్ బి వచ్చేసి 2500, సి వచ్చేసి 2300, అండ్ డి వచ్చేసి 600 సేల్ చేయగలరు బయటికి సంబంధించి. నెక్స్ట్ డివిజన్ వై కెన్ పర్చేస్ ద సేమ్ ప్రోడక్ట్ అట్ 125 రూపీస్. సో ఇది బయట నుంచి పర్చేస్ చేసి ఎంత పర్చేస్ చేయగలదు 125 రూపీస్కి పర్చేస్ చేయగలరు ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి, ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోడక్ట్ డి ఫ్రమ్ ప్రోడక్ట్ డివిజన్ జెడ్ నుంచి తీసుకోవడం కంటే. నౌ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రైస్ డివిజన్ 2000 యూనిట్స్కి సంబంధించి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏబిసిడి 4 ప్రోడక్ట్లు ఇచ్చినారా, 4 ప్రోడక్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకోండి. 4 ప్రోడక్ట్ యొక్క మ్యాక్సిమం డిమాండ్ మనకు తెలుసు, కాంట్రిబ్యూషన్ని తీసుకొని ర్యాంకింగ్ వైజ్గా అలొకేట్ చేయండి. మ్యాక్సిమం డిమాండ్ ఎంత వస్తుంది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత ఉన్నాయి దాన్ని డివైడ్ చేసుకోండి అండ్ దాన్ని అలొకేట్ చేయండి. 20,000 అవర్స్ మనకి ఎంతైతే అవర్స్ ఉన్నావో అంత అవర్స్, మనకి 20,000 అవర్స్ ఉన్నాయి కాబట్టి 20,000 అవర్స్కి అలొకేట్ చేసుకోండి. ర్యాంక్ ఆఫ్ ప్రోడక్ట్ వెన్ అవైలబిలిటీ ఆఫ్ టైమ్ ఈ కీ ఫ్యాక్టర్స్. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఫస్ట్ మనకి ప్రొవైడ్ చేసినది 150 అండ్ వేరియబుల్ కాస్ట్ ఎంత ప్రొవైడ్ చేసినారు ఇంత, అండ్ కాంట్రిబ్యూషన్ మనకు వస్తుంది. కాంట్రిబ్యూషన్ని డివైడెడ్ బై లేబర్ అవర్స్ని మనకి ప్రొవైడ్ చేసినారు 3423తో డివైడ్ చేసుకోండి. కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్కి ర్యాంకింగ్ ఇచ్చుకోండి. ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఇచ్చినారు సి, డి సెకండ్ ర్యాంక్ ఎవరు వచ్చినారు డి, థర్డ్ ర్యాంక్ ఎవరు వచ్చినారు బి, ఫోర్త్ ర్యాంక్ ఎవరు వచ్చినారు ఏ వచ్చినారు. నెక్స్ట్ మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది, వీళ్ళకి బయట సేల్ చేసుకోగలిగేది 2800, 2500, 2300, 1600, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత ఉన్నాయి వాళ్ళకి. టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత ఉన్నాయంటే మొత్తం ఈ 2800 ఇంటూ 3, 2500 ఇంటూ 4, 2300 ఇంటూ 2, 2300 ఇంటూ 600. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ వచ్చేసి 8,400, 10,000 అండ్ 4,600 అండ్ 4,800. దీనికి మనకు వాళ్ళకి 20,000 అవర్సే కాబట్టి మనకు ఉండేది. ఫస్ట్ మనం ఏ ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏది ఉంది ఇది ఉంది, దీన్ని ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, తర్వాత దీన్ని సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, తర్వాత దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. రిమైనింగ్ టైం వచ్చేసి మాకు 600 ఉంది కాబట్టి 600 అవర్స్ని ప్రోడక్ట్ ఏకి యూటిలైజ్ చేస్తాము. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇట్లా ఇది టైం రిక్వైర్డ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ 2500 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ డి ఆఫ్ డివిజన్ వై ఈ 7,500 అవర్స్. సో ప్రోడక్ట్ 2500 అవర్స్కి చేయడానికి మనకి ఎంత ఇంటూ 7,500 యూనిట్ ఇంటూ 3 తీసుకుంటే మనకి ఎంత కావాలి 7,500 అవర్స్ కావాల్సి వస్తుంది. దిస్ రిక్వైర్మెంట్ ఆఫ్ టైమ్ 7,500 అవర్స్ ప్రొవైడింగ్ 2,500 అవర్స్ ఆఫ్ ప్రోడక్ట్ డి ఆఫ్ ఫర్ డివిజన్ వై కెన్ బి మెట్ బై సాక్రిఫైజింగ్ 600 అవర్స్. ఈ 600 అవర్స్ని సాక్రిఫైస్ చేయాలి. అండ్ రిమైనింగ్ థర్డ్ ఎవడున్నాడు వీడు ఒక 6,900 అవర్స్ని సాక్రిఫైస్ చేయాలి. సో ఆ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మనం లాస్ అవుతామో ఆ కాంట్రిబ్యూషన్ లాస్ ఎంత అనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ దేర్ ఇన్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ దేర్ కింద వాట్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ పైన క్వశ్చన్ అండ్ 24,000 అవర్స్ ఉన్నప్పుడు ఎంత అండ్ 32,000 అవర్స్ ఉన్నప్పుడు 24,000 అవర్స్ అన్నప్పుడు మనకి డిఫిజిట్లో ఉంటుంది. 32,000 అవర్స్ అంటే ఎక్సెస్లోకి వస్తే ఎట్లుంటుంది, ఐ థింక్ ఎక్సెస్లో ఉండొచ్చు. సో సేమ్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి అండ్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చేయాలి. మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఆ కాంట్రిబ్యూషన్ ఈ లేబర్ అవర్స్ డివైడ్ చేసుకోవాలి. కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్ వస్తుంది, దాన్ని ర్యాంకింగ్ ఇచ్చుకోవాలి. హైయెస్ట్ ర్యాంకింగ్ ఎవరు వచ్చినారో వానికి ఫస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ ర్యాంకింగ్ ఆర్ ఉన్నాడు, తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఎస్ ఉన్నాడు, థర్డ్ ర్యాంక్ వచ్చేసి 2 ఉన్నారు అండ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి పి ఉన్నారు. సో మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఇప్పుడు 2,800 వీళ్ళు బయటికి సేల్ చేసుకునేంత కెపాసిటీ ఎంత ఉంది ఇంత ఉంది. అండ్ పర్ యూనిట్కి సంబంధించి అవర్స్ ఎన్ని కావాలి 2 కావాలి 3 కావాలి 4 కావాలి 3 కావాలి. సో టోటల్గా చూసుకుంటే యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఎంత ప్రొడ్యూస్ చేయగలము 2,800 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలము. అండ్ 2,800 యూనిట్స్కి సంబంధించి మనకి ఎంత టైం కావాల్సి వస్తుంది 5,600 అవర్స్ మనకు కావాల్సి వస్తుంది. మనకి ఎంత అవర్స్ ఉన్నాయి, మనకి 24,000 అవర్స్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో 24,000 అండ్ తర్వాత 32,000 అన్నాం కాబట్టి. సో 24,000 నుంచి 5,600 పోతే మనకి రిమైనింగ్ అవర్స్ ఎంత ఉంటాయి 18,400 అవర్స్ రిమైనింగ్ ఉంటాయి. నెక్స్ట్ 1,800 ఇంటూ 3 అండ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఎంత ప్రొడ్యూస్ చేయగలం 1,800 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలం. ఎందుకంటే మనకి 3 ఇంటూ 1,800 తీసుకుంటే 5,400 కావాలి. సో 5,400 తీసేస్తే 13,000 అవర్స్ అనేది ఇంకా మనకి బ్యాలెన్స్ అవర్స్ ఉంటాయి. నెక్స్ట్ 3,500 యూనిట్స్ కావాలి. 3,500 యూనిట్స్ని ఇంటూ 4 తీసుకుంటే మనకి టైం అనేది ఎక్సెస్ అవుతుంది. సో అంత యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేసేంత మనకి టైం అనేది లేదు. ఓన్లీ
ఎంత ఉంది మనకి 13,000 అవర్స్ ఉంది. సో 13,000 అవర్స్ డివైడెడ్ బై 4 తీసుకుంటే 3,250 యూనిట్స్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలం. సో పీని అసలు ప్రొడ్యూస్ చేయలేము, పీని మనం లాస్ అయిపోతాం. నౌ టైమ్ రిక్వైర్డ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ 2,000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎస్. ఇంకొక 2,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి ఎంత కావాలి? 2,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏది ఎస్ కదా, 2,000 ఇంటూ 3 తీసుకుంటే 6,000 అవర్స్ దానికి కావాలి. దీనికోసం ఏం చేయాలంటే ప్రొవైడింగ్ 2,000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎస్ ఫర్ డివిజన్ బి కెన్ బి మెట్ బై సాక్రిఫైజింగ్. ఎవరైతే కాంట్రిబ్యూషన్ లాస్ ఉన్నారో వాడిని ఫస్ట్ తీసేసుకుంటా పోవాలి. సో పీ 1,500 యూనిట్స్ ఇంటూ 4. సో వీటి నుంచి ఒక 1,500 ఇంటూ 4 అవర్స్ తీసుకుంటే దట్ ఈస్ 1,500 యూనిట్స్ వీటి లాస్ కావాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి 2,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయనిక. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 185 రూపీస్ అని క్వశ్చన్లో చెప్పినారు. సో 3,70,000 అవుతుంది. అండ్ ఆపర్చునిటీ ఎవరిని లాస్ అవుతున్నాం మనం? క్యూ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం లేదు కాబట్టి క్యూ ప్రోడక్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది లాస్ అవుతాము. సో దాని కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 52,500 అవుతుంది. సో వేరియబుల్ కాస్ట్ ప్లస్ లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ప్రైస్ అవుతుంది 4,22,500 పర్ యూనిట్కి తీసుకుంటే 2,02,011.25 డివైడెడ్ బై 2,000 చేసుకుంటే. నెక్స్ట్ వేర్ హ్యాస్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ మిక్స్ చేసుకుంటే ఇప్పుడు 32,000 అవర్స్ ఉన్నప్పుడు నాకు 32,000 అవర్స్ ఉంటే సేమ్ 26,400 ఫస్ట్ వస్తుంది. దానిలో దీని టైంని యూటిలైజ్ చేసుకుంటాం, తర్వాత దీన్ని యూటిలైజ్ చేసుకుంటాము, బ్యాలెన్సింగ్ టైంని క్యూకి యూటిలైజ్ చేసుకుంటాము. సేమ్ ఇప్పుడు మనం క్యూకి బదులు పీని ఫస్ట్ యూటిలైజేషన్ చేసుకోవాల్సి 2,000కి మనకి 6,000 అవర్స్ కావాలి. 6,000 అవర్స్ ఇక్కడ మనకి ఎంత ఉంది? 3,000 ఇంటూ 3 9,000 మ్యాక్సిమం డిమాండ్ పర్ యూనిట్ 9,000 యూనిట్స్. సో మనకు కావాల్సినది ఎంత? మనకు కావాల్సిన అవర్స్ ఎంత? 6,000. సో ఇదే 7,000 ఉంది. సో దీనిలో 6,000 అవర్స్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము. అంటే పీ యొక్క 6,000 యూనిట్స్ వరకు లాస్ అవుతుంది. 6,000 యూనిట్స్కి వాళ్ళు ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలరు? 7,000కి 3,000 యూనిట్స్ని వాళ్ళు 2,333 ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే 6,000కి ఓన్లీ 2,000 యూనిట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు. సో 2,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఎంత లాస్ అవుతారు? వాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 20 రూపీస్ వాని యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. సో మనం కాంట్రిబ్యూషన్ ఎంత లాస్ అవుతాం అప్పుడు? 20 రూపీస్. పీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ 20 రూపీస్ లాస్ అవుతాం. సో 20 రూపీస్ లాస్ని తీసేయండి. సో 4,10,205 విల్ బి కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయిపోయింది కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్? కమాన్ 10. 10. ఓకే, 10th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ డివిజన్ ఏ? షో ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ దట్ ఆప్షన్. సో బెస్ట్ స్ట్రాటజీ ఏమి డివిజన్ ఏకి సంబంధించి ప్రాఫిటబిలిటీ ఆప్షన్స్ని చెప్పండి. వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అండర్ బి అండర్ ఇఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ ఈజ్ చూసేది. ట్రాన్స్ఫర్ ప్రైస్లో బెస్ట్ స్ట్రాటజీ అంటే మినిమం మ్యాక్సిమం ప్రైస్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ కంపెనీ హ్యాస్ 2 డివిజన్స్. కంపెనీకి ఎన్ని ఉన్నాయి? 2 డివిజన్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. మేకింగ్ ప్రోడక్ట్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. 1 యూనిట్ ఏ హీస్ ఇన్పుట్స్ ఫర్ ఈచ్ యూనిట్స్ ఆఫ్ బి. సో ఒక బి అనేది మొత్తం ప్రోడక్ట్ ఏ నుంచి తీసుకుంటుంది. ఏకి వచ్చే అవుట్పుట్స్ అన్నీ బీకి ఇన్పుట్స్ అవుతాయి. బీ హ్యాస్ ప్రొడక్షన్ కెపాసిటీ 45,000 యూనిట్స్. బి ఎంత ప్రొడ్యూస్ చేయగలదు? 45,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ రెడీ మార్కెట్కి సంబంధించి అదర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ రిగార్డింగ్ డివిజన్ ఏ ఆర్ కెపాసిటీ ప్రొడక్షన్ యూనిట్స్ ఎంత? 50,000 యూనిట్స్. మ్యాక్సిమం ఎక్స్టర్నల్ సేల్స్ ఎంత? 30,000. సో కెపాసిటీ ఏమో 50,000. ఎక్స్టర్నల్గా బయటికి సేల్ చేయగలిగేది ఓన్లీ 30,000 యూనిట్స్ని సేల్ చేయగలదు. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అప్ టు 30,000 యూనిట్స్. బి అండ్ 30,000 యూనిట్స్ అయితే ఇట్ ఇంక్రీజెస్ బై 50,000 ఫర్ ఎవ్రీ అడిషనల్ 10,000 యూనిట్స్. 4,30,000 విల్ బి ద కాస్ట్. సో 30,000కి ఏమో 4,30,000. తర్వాత ఎవరైతే 30,000 యూనిట్స్ తర్వాత ఇంక్రీజ్ అవుతుందో ఒక 10,000 ఇంక్రీజ్ అయితే ఒక 50,000 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 55 రూపీస్. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ 10 రూపీస్. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ పర్ స్పెషల్ ఆర్డర్కి కానీ పోతే 5 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎక్స్టర్నల్ మార్కెట్కి సంబంధించి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 80 రూపీస్ ఉంది. స్పెషల్ సేల్ చేస్తే 70 రూపీస్ ఉంది. సో కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు, సేలింగ్ ప్రైజే చేసినారు. అంటే మనకి ఇక్కడ ఆఫర్స్ ఏమున్నాయి? మనం బయటకన్నా సేల్ చేయొచ్చు, ఇంటర్నల్గానే సేల్ చేయొచ్చు, స్పెషల్ ఆర్డర్ అన్నా ఇవ్వచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేసినారు. బీ కెన్ బై ద ఇన్పుట్స్ ఏ ఫ్రమ్ అవుట్ సైడ్ అట్ స్లైట్లీ ఇన్కంప్లీట్ స్టేజ్ అట్ 45 రూపీస్. సో బీ కావాలనుకుంటే ఈ డివిజన్ ఏ ఇన్పుట్స్ ఆఫ్ అవుట్ సైడ్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. అది కొంచెం ఇన్ స్లైట్
మోడిఫికేషన్ చేసుకుంటే చాలు. దాని యొక్క కాస్ట్ అప్పుడు ఎంత అవుతుంది 45 రూపీస్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంకా సబ్ కాంట్రాక్టింగ్ ఛార్జెస్ 30 రూపీస్. సో 45 + 30 మొత్తం 75 అది ఇక్కడ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ టు మ్యాచ్ ఇట్ స్టేజ్ అట్ విచ్ ఇట్ రిసీవ్స్ గుడ్ ఫ్రమ్ డివిజన్ ఏ, డివిజన్ బి ఈజ్ విల్లింగ్ టు పే మ్యాక్సిమం 75 రూపీస్ పే చేయడానికి రెడీ ఉంది. సో 45 + 30 55, 65, 75 బయటికి పోతే 75 ఉంది. సో అంటే బి 75 పే చేయడానికి రెడీ ఉంది. మనం బీకి ఎంతకు సేల్ చేయాలనేది చూసుకోవాల్సి వస్తుంది. ఈ డివిజన్ ఏ సప్లైస్ ఇట్ ఎంటర్ డిమాండ్ 45,000. సో 45,000 ఎంటర్ డిమాండ్ని పంపిస్తే అది 75 పే చేయడానికి రెడీగా ఉంది. ఈ డివిజన్ బి ఏ సెల్ సప్లైడ్ లెస్సర్ క్వాంటిటీ, డివిజన్ ఏ బి ఈ ఫిల్లింగ్ ఒకవేళ 45,000 యూనిట్స్ కాకుండా 40,000 యూనిట్స్ని కానీ 30,000 యూనిట్స్ని కానీ 45కి తక్కువ పంపిస్తే సెల్లింగ్ ఎంత పర్చేస్ చేస్తుంది 70 రూపీస్కి మాత్రమే పర్చేస్ చేస్తుంది. నెక్స్ట్ డివిజన్ ఏ హ్యాస్ ఆల్సో రిసీవ్డ్ ఏ స్పెషల్ ఆర్డర్ ఫర్ 15,000 యూనిట్స్ which it need to either accept in full or reject. Division A may choose to avoid variable selling cost of 5 rupees per unit and transfer to B or special order by incurring a fixed overhead of 50,000 per annum. Instead, what is the best strategy for division A? Show the profitability of that option. So best strategy ఏమి డివిజన్ ఏకి సంబంధించి దాని యొక్క ప్రాఫిటబిలిటీ ఎట్లుంటుందని చెప్పాలి. వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వన్ బి అండర్ ఇఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ హీ చూసాను. సో బెస్ట్ స్ట్రాటజీ ఏమి డివిజన్ ఏకి సంబంధించి, తర్వాత బెస్ట్ స్ట్రాటజీ ట్రాన్స్ఫర్ ప్రైస్కి సంబంధించి రేంజ్ని చెప్పాలి. వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ డివిజన్ ఏకి సంబంధించి. Where with a production capacity of 50,000, division A has to find an optimum mix of sales between external sales, internal sales to division B and special order. Division B requires 45,000 units. Division A can supply the entire 45,000 units to division B, for which transfer price 75 rupees per unit, or can supply lower quantity for which transfer price వచ్చేసి 70 రూపీస్. సో మన క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా, మొత్తం 45,000 యూనిట్స్ని పంపిస్తే 75 పర్చేస్ చేస్తాం, 45,000 యూనిట్స్కి సంబంధించి తక్కువ పంపిస్తే 70 రూపీస్ మనం పర్చేస్ చేస్తాం అనేది. హ్యాస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ సర్టెన్ కాస్ట్ కంపోనెంట్ వుడ్ ఆల్సో చేంజ్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ డిస్కస్డ్ బిలో. సో ఎట్లా చేంజ్ అవుతాయి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఫస్ట్ చెప్తే, it is given that the special order or internal transfer, division A can either bear a variable cost of 5 rupees per unit or choose to incur fixed cost of 50,000 per unit per annum కి సంబంధించి. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎట్టున్నాయి స్పెషల్ ఆర్డర్కి సంబంధించి. డివిజన్ ఏ కెన్ బేర్ వేరియబుల్ selling cost of 5 rupees per unit or choose to incur fixed cost of 50,000 per unit. Working out the indifferent point, the selling cost will be same at 10,000 units. At what point will number of units 5 rupees, number of units into 5 50,000 rupees, number of units 10,000. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయితే 50,000కి ఇంక్రీజ్ అయితే 10,000 యూనిట్స్ ఇంక్రీజ్ అయితే 50,000 ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పినాము. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి డివిజన్ ఏ అనేది వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ అన్న ఇంకర్ కావచ్చు, ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది 50,000 యూనిట్స్ అన్న 50,000 రూపీస్ అన్న ఇంకర్ కావచ్చు. నెక్స్ట్ ఫర్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆర్ సేల్ బిలో 10,000 యూనిట్స్. సో ఒకవేళ ట్రాన్స్ఫర్ అనేది ఆర్ సేల్ అనేది 10,000 యూనిట్స్కి బిలో చేస్తే ఇట్ మేక్ సెన్స్ టు బేర్ ద వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 5 రూపీస్ పర్ యూనిట్. ఓవర్ 10,000 యూనిట్స్ ఇట్ మేక్ సెన్స్ టు బేర్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 50,000 యూనిట్స్. 50,000కి సంబంధించి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత బేర్ చేయాలి అంటే 10,000 యూనిట్స్కి మించి ఉంటే 50,000 ఇంకర్ కావాల్సి వస్తుంది. సో 50,000కి లోయర్ ఉంటే వేరియబుల్ కాస్ట్ని ఇంకర్ కావడం బెస్ట్. దట్ ఈస్ ద కేస్. వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ని ఇంకర్ కావడం బెస్ట్. సో నెక్స్ట్ 10,000 ఓవర్ 10,000 యూనిట్స్ ఇట్ మేక్స్ సెన్స్ టు బేర్ ఫిక్స్డ్ కాస్ట్ 50,000 ఈవెన్ ఇఫ్ డివిజన్ ఏ చూస్ టు క్యాటర్ ఎంటర్ సేల్స్ ఎంటర్ సప్లై ఎంటర్ ఎక్స్టర్నల్ సేల్స్ ఆఫ్ 30,000 యూనిట్స్, ద బ్యాలెన్స్ ఆఫ్ 20,000 విల్ యూజ్ టు. సో దాని మార్కెట్లో అది సేల్ చేసుకోగలిగేది ఎంత కెపాసిటీ 30,000 మాత్రమే సేల్ చేసుకోగలదు. రిమైనింగ్ 20,000 అనేది ఆగిపోతాయి. యూజ్ క్యాటర్ టు ఎయిదర్ స్పెషల్ ఆర్డర్ ఆర్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ టు డివిజన్ పి ఆర్ ఈవెన్ బోత్ ఆర్డర్ స్పెషల్కి కానీ ఇంటర్నల్కి కానీ 5,000 యూనిట్స్. సో దానికి ఉన్న ఆప్షన్స్ని ఫస్ట్ చెప్తున్నారు. మొత్తం ఎట్లా పోవచ్చు, ఎక్స్టర్నల్గా 30 పోతే రిమైనింగ్ 20 బ్యాలెన్స్ ఉంటాయి. 20ని ఎట్లా పంపించుకోవాలి, ఆర్ 45,000 బీకి పంపిస్తే రిమైనింగ్ 5 ఉంటుంది. ఆ 5 స్పెషల్కి పంపించాలా నార్మల్కి పంపించుకోవాలా అనేది ఫస్ట్ చెప్తుంది. సిన్స్ ఏ ఈజ్ వర్కింగ్ ఇన్ ఫుల్ కెపాసిటీ దట్ ఈస్ 30,000 యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ 4,30,000, దట్ వుడ్ బి ఇంక్రీజ్డ్ బై 50,000 for every extra 10,000 units produced over 30,000 units. Hence total fixed cost will be 5,30,000 అవుతుంది. Now to arrive at optimum mix, division A will calculate the contribution received per unit under various options. Statement of contribution per unit.
సో ఫర్ ఎక్స్టర్నల్ సేల్స్ అప్ టు 30,000కి ఉంటుంది, స్పెషల్ ఆర్డర్ 15,000 యూనిట్స్కి ఉంటుంది, ట్రాన్స్ఫర్ వచ్చేసి లెస్ దెన్ 45,000 యూనిట్స్ ఉన్నప్పుడు ఉంటుంది, ట్రాన్స్ఫర్ టు దెన్ 45 యూనిట్స్కి సంబంధించి ఎట్లుంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ 80, 70, 70, 75. సో మొత్తం 45 కొనుక్కుంటే 45,000 యూనిట్స్ కొనుక్కుంటే 75కి తీసుకుంటామని చెప్తున్నారు, 45కి తక్కువ ఉంటే 70 తీసుకుంటామని చెప్తున్నారు. లెస్ వేరియబుల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత ఇక్కడ 55 రూపీస్ అన్నింటికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది. అండ్ మనం ఎక్స్టర్నల్గా పోతే మనము అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, 10 రూపీస్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అవుతుంది. అండ్ కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది 15, 20 రూపీస్ కాంట్రిబ్యూషన్. సో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 45,000 టోటల్ 45,000 యూనిట్స్ని బీకి పంపించడంలో మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. హెన్స్ ట్రాన్స్ఫర్ టు డివిజన్ బి ఆఫ్ 45,000 యూనిట్స్ ఈల్డ్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. సో 45,000 తీసుకుంటే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దిస్ లీవ్ ద బ్యాలెన్స్ కెపాసిటీ 5,000 యూనిట్స్ విత్ డివిజన్ బిఏ. సో whose maximum capacity is given to 50,000 units. So this is insufficient to meet the special order 15,000. సో స్పెషల్ ఆర్డర్ పోదామంటే 15,000 యూనిట్స్ని పెట్టాల్సి వస్తుంది. సో డివిజన్ ఏ విల్ యూటిలైజ్ ద బ్యాలెన్స్ 5,000 టు క్యాటర్ టు ఎక్స్టర్నల్ సేల్స్తో ఎక్స్టర్నల్ సేల్స్కి పోవాలి. ఇది ఎక్స్టర్నల్ సేల్స్కి పోతే దట్ ఈస్ దేర్ ఫర్ ఆప్టిమమ్ ప్రోడక్ట్ మిక్స్ వుడ్ బి 45,000 యూనిట్స్ అండ్ ఎక్స్టర్నల్ 5,000 యూనిట్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కాంట్రిబ్యూషన్ చూసుకుంటే మనం బీకి పంపిస్తే మనకి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది, 20 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, 9 lakhs వస్తుంది. అండ్ 5,000 యూనిట్స్ అవుట్ సైడ్కి పంపిస్తే 15 రూపీస్కి సేల్ చేసుకుంటే టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది 9,75,000 మనకి టోటల్ కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అప్పుడు 5,30,000 అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 50,000. టోటల్ కాస్ట్ 5,80,000 విల్ బి ద కాస్ట్ అవుతుంది. ప్రాఫిట్ ఎర్న్డ్ ఎంత 3,95,000 ప్రాఫిట్ ఎర్న్ చేసినది ప్రాఫిట్. నో 3,95,000 ప్రాఫిట్ ఎర్న్డ్. సో రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సంబంధించి అండర్ బెస్ట్ స్ట్రాటజీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ డివిజన్ ఏ వుడ్ టు సెల్ 45,000 యూనిట్స్ టు డివిజన్ బి అండ్ 5,000 యూనిట్స్ టు ఎక్స్టర్నల్లీ. సో మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత, మ్యాక్సిమం కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ అడిషనల్ అవుట్లే పర్ యూనిట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ పర్ యూనిట్ మొత్తం కాస్ట్ చూసుకుంటే మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ద డివిజన్ ఏ విల్ డిమాండ్. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్, మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తున్నాం. ఫస్ట్ మనకి కెపాసిటీ ఎంత 50,000 యూనిట్స్, 50,000 యూనిట్స్లో ఎక్స్టర్నల్ 30,000 చేసి స్పెషల్ ఆర్డర్కి 50,000 తీసేసి స్పేర్ కెపాసిటీ 5,000 తీసుకుంటే. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సేల్స్ 30,000 చేస్తే మనకి ఏమవుతుంది 30,000కి సేల్ చేస్తే సేల్స్ వచ్చేసి 80 రూపీస్ అవుతుంది, 224 lakhs అవుతుంది. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ అవుతుంది. అండ్ మనం ఎక్స్టర్నల్గా పోయినప్పుడు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ 10 రూపీస్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాంట్రిబ్యూషన్ వచ్చేసి 4,50,000. అండ్ దీనికి సంబంధించి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఓన్లీ 30,000 యూనిట్సే కాబట్టి 50,000 కాస్ట్ ఎంత అవుతుంది 4,30,000 అవుతుంది, 20,000 ప్రాఫిట్ వస్తుంది. అండ్ స్పెషల్ ఆర్డర్కి 15,000 యూనిట్స్కి స్పెషల్ ఆర్డర్కి పోతే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ 70 ఉంది, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ ఉంది, కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇక్కడ అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడైతే 30,000 యూనిట్స్ని ఎక్సీడ్ అయ్యి వచ్చినావో ఎక్సీడ్ అయిన దానికి మనం ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాము, ఒక ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 50,000 ఐ థింక్ 50,000 ఏమో ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పినాము. సో 50,000 ఇంక్రీజ్ అవుతుంది అంటే 10,000 1 lakh అనేది ఇంక్రీజ్ అవుతుంది. నా స్పెషల్ ఆర్డర్కి పోయినప్పుడు అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh అవుతుంది. సెల్లింగ్ కాస్ట్ సారీ అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రొవైడ్ చేసినది, సెల్లింగ్ కాస్ట్ వచ్చేసి 50,000 ఇంక్రీజ్ అవుతాం. సో మనం 50,000 అన్నా తీసుకోవచ్చు, 50,000 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది అప్పుడు 20,000, 75,000 మొత్తం టోటల్ ప్రాఫిట్ 95,000 అవుతుంది. ఈ కేసులో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ 3,95,000 ప్రాఫిట్ ఎర్న్ చేసాము. అది ఫస్ట్ కేసులో నువ్వు టోటల్గా ఒక దానికి ఇట్లా చేసి రిమైనింగ్ 5,000 ఎక్స్టర్నల్ చేయనప్పుడు. ఇట్లా పోతేనేమో 95,000 ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ కాంపిటీషన్ ఆఫ్ మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత ఉండాలి, కాంట్రిబ్యూషన్ లాస్ ఎక్స్టర్నల్ సేల్స్ కాంట్రిబ్యూషన్ ఎంత లాస్ అవుతాం ఎక్స్టర్నల్ సేల్స్కి 25,000 ఎక్స్టర్నల్ సేల్స్కి అంటే ఓన్లీ 5,000 మనం ఎక్స్టర్నల్ ఫస్ట్ రౌండ్లో 5,000 మాత్రమే మనం తీసుకుంటున్నాం అంటే 25 లాస్ అవుతున్నట్టు. దాని కాంట్రిబ్యూషన్ ఎంత 15. సో దీనికి అండ్ స్పెషల్ ఆర్డర్ 15,000 మనం ఇచ్చి పెట్టుకుంటాము, దానికి కాంట్రిబ్యూషన్ 15 రూపీస్, 2,25,000 లాస్ అవుతాము. అండ్ దానికి వేరియబుల్ కాస్ట్ 45,000 యూనిట్స్ని మనం వేరియబుల్ కాస్ట్ చూసుకుంటే 45,000 యూనిట్స్ని బీకి పంపిస్తున్నప్పుడు 55 రూపీస్ మనకి వేరియబుల్ కాస్ట్ అవుతుంది, 24,75,000. టోటల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి 30,75,000. సో మినిమం ప్రైస్ అంటే మనం ఏం చెప్పాలి వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ ఏం లాస్ అవుతున్నామో అది. సో ఆపర్చునిటీ లాస్ వచ్చేసి
ఎక్స్టర్నల్ సేల్స్ స్పెషల్ ఆర్డర్స్ మనం లాస్ అవుతున్నాం కాబట్టి. సో ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అవుతుంది 30,75,000. యూనిట్స్ ఎంత 45,000 వస్తుంది. మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫర్ యూనిట్ 1 యూనిట్కి వచ్చేసి ఎంత అవుతుంది 68.33 అవుతుంది. సో 30,75,000 డివైడెడ్ బై 45,000 తీసుకుంటే నెక్స్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే వెరిఫికేషన్ని చేసుకోండి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 12, 14 3 ఉన్నవి ఇంకా ఇంపార్టెంట్లో. సో 11th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 11th క్వశ్చన్? Discuss with relevant figures the best strategy for each division and for company as a whole. సో ఈచ్ ఇండివిజువల్గా చూడండి అండ్ కంపెనీ యాజ్ ఏ హోల్గా బెనిఫిట్ని చూడండి అంటున్నాము. ఓకే, బి లిమిటెడ్ ఉంది, 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి XYZ అనేది. డివిజన్ XYZ రెస్పెక్టివ్లీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్. డైరెక్ట్ మెటీరియల్కి సంబంధించిన యూనిట్స్ ఎంత ఇచ్చినారు 8, 22, 40 ఇచ్చినారు. ఎక్స్క్లూడింగ్ మెటీరియల్ ఎక్స్ ఫర్ డివిజన్ Y అండ్ Zకి సంబంధించి. డైరెక్ట్ లేబర్ 4, 6, 8. వేరియబుల్ ఓవర్ హెడ్స్ 2, 2, 2. సెల్లింగ్ ప్రైస్ టు అవుట్ సైడ్ కస్టమర్స్ 25, 65, 90. అండ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఎంత 6,000, 3,000, 3,000. అండ్ మ్యాక్సిమం ఎక్స్టర్నల్ కెపాసిటీ డిమాండ్ ఎంత 5,000, 5,000, 5,500, 5,500 అండ్ 5,000. సో మనం కెపాసిటీ చేసేది ఇంత అండ్ మనకి డిమాండ్ అనేది 3,000 అంటే 1,000 సర్ప్లస్ ఇంకా మనం పోవడం లేదు. అండ్ 3,000 దీనికేమో కెపాసిటీ అనేది తక్కువ ఎక్కువ మార్కెటింగ్ డిమాండ్ అనేది దీనికి సేమ్ అట్లానే. నెక్స్ట్ అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ దట్ వుడ్ బి ఇంకర్ టు ఇన్స్టాల్ అడిషనల్ కెపాసిటీ. సో ఇక్కడున్న కెపాసిటీని బేస్ చేసుకుని ఇంకా కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలనుకుంటే మనం అడిషనల్గా మనం ఎంత కాస్ట్ని ఇంకర్ కావాలి 45,000, 9,000, 23,100 ఇంక్రీజ్ కావాలి. సో ఇది కానీ ఇంక్రీజ్ అయితే మనకి అడిషనల్ యూనిట్స్ ఎంత ఇంక్రీజ్ అవుతాయి 6,000 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతాయి, 2,000 యూనిట్స్ అండ్ 2,250 ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇంత కాస్ట్ని ఇంక్రీజ్ అయితే మనం ఈ 6,000తో పాటు ఇంకో 6,000ని ప్రొడ్యూస్ చేయగలం, 3,000తో పాటు ఇంకొక 2,000ని ప్రొడ్యూస్ చేయగలం, 3,000తో పాటు 2,250ని మనం ప్రొడ్యూస్ చేయగలం. నెక్స్ట్ Y అండ్ Z నీడ్ మెటీరియల్ X హ్యాస్ దేర్ ఇన్పుట్స్. సో Y అండ్ Z ఏదైతే ఉందో మెటీరియల్ X అనేది యాజ్ దేర్ ఇన్పుట్గా యూజ్ చేసుకుంటే సో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి XYZ. ఎక్స్ని ఏం చేస్తున్నాము Y అండ్ Z వాళ్ళ యొక్క ఇన్పుట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎట్లుంటుంది అనేది. మెటీరియల్ X ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అట్ 23 రూపీస్. సో మెటీరియల్ X ఎట్లా ఉంది మార్కెట్లో చూసుకుంటే 23 రూపీస్ పర్ యూనిట్కి ఉంది అవైలబుల్లో. డిఫెక్టివ్ కెన్ బి రిటర్న్డ్ టు సప్లయర్స్ అట్ దేర్ కాస్ట్. డివిజన్ X సప్లై ద మెటీరియల్ ఫ్రీ ఫర్ డిఫెక్ట్ అండ్ హెన్స్ హీ ఈజ్ ఏబుల్ టు సెల్ అట్ 25 రూపీస్. సో అది ఎంత సేల్ చేయగలదు 25 రూపీస్కి సేల్ చేయగలదు. Each unit of Y and Z requires 1 unit of X as input with slight modifications. సో Y and Z వాళ్ళు తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటున్నాం కొంత మోడిఫికేషన్స్ని కోరుకుంటున్నారు. సో ఇఫ్ Y purchase from outside at 23 rupees plus 3 రూపీస్, దానికి మోడిఫికేషన్కి ఎంత అవుతుంది 3 రూపీస్, 23 + 3 అంటే 26 రూపీస్. అంటే ఇది బయట పర్చేజ్ చేస్తే 26 రూపీస్ 26 రూపీస్కి పర్చేజ్ చేస్తుంది. అంటే Y X నుంచి తీసుకునేటప్పుడు 26కి మించి పర్చేజ్ చేయాలనుకో, ఓన్లీ 26 లోపలనే ఉండాలి అనుకుంటుంది. నెక్స్ట్ ఈ పర్చేజెస్ ఫ్రమ్ డివిజన్ X ఇట్ హ్యాస్ టు ఇంకర్ ఇన్ అడిషన్ టు ట్రాన్స్ఫర్ ప్రైస్ 2 రూపీస్ మోడిఫై. సో Y దగ్గర నుంచి పర్చేజ్ చేసుకుంటే ఓన్లీ 2 రూపీస్ అంటే 26 - 2 తీసుకుంటే 24 రూపీస్ పే చేయడానికి రెడీగా ఉంటుంది. 24 మించి పే చేయాలి అనుకోదు డివిజన్ Y అనేది. ఇఫ్ Z గెట్స్ ద మెటీరియల్ ఫ్రమ్ డివిజన్ X ఇట్ కెన్ యూజ్ ఆఫ్టర్ మోడిఫికేషన్ కాస్ట్ of 1 rupee per unit. If Z buys material X from outside, it has to either inspect and modify its own shop floor at 5 rupees per unit. So 23 + 5 అంటే 28 రూపీస్ అవుతుంది. సో 28కి మించి పే చేయాలి అనుకోదు ఇది యూనిట్స్. యూజ్ ఐడియల్ లేబర్స్ ఫర్ డివిజన్ X at 3 రూపీస్ పర్ యూనిట్ అంటే 28 - 3 తీసుకుంటే 25కి మించి పే చేయాలని అనుకోదు. డివిజన్ X విల్ లీడ్ టు ఐడియల్ లేబర్స్ యాజ్ పర్ Z రిక్వైర్మెంట్ ఈవెన్ ఈ Z పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో Y 24కి మించి పర్చేజ్ చేయాలనుకోదు, Z 25కి మించి పర్చేజ్ చేయాలనుకోదు. పర్చేజ్ చేసేటప్పుడు the transfer price are at description of the division manager and will remain confidential. Assume no restrictions on quantity of internal division transfer or purchase. Discuss with relevant figures the best strategy for each division and for the company as a whole. Statement showing that contribution per unit తీసుకుంటే సేల్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ టు X, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ టు Y Zకి సంబంధించి, పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేస్తే, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ X, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ X నుంచి Z వాళ్ళు తీసుకుంటే. సో Yకి ఏమో బయట నుంచి పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, Zకి ఏమో ఓన్లీ X
పర్చేస్ చేయాలి. అండ్ మోడిఫికేషన్కి సంబంధించి వీళ్ళు ఎంత పర్చేస్ చేస్తున్నారు అని చూసుకుంటే, సో ఇది అవుట్ సైడ్కి సేల్ చేస్తే 25కి సేల్ చేయాల్సి వస్తుంది. సో అవుట్ సైడ్కి జెడ్కి 25కి సేల్ చేస్తున్నాము, వైకి 24కి సేల్ చేయాల్సి వస్తుంది. అండ్ పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో జెడ్ ఒకవేళ బయట నుంచి పర్చేస్ చేస్తే దాని యొక్క సేల్ ఎంత ఉంటుంది, 65. వీడు జెడ్ని ప్రోడక్ట్ని మనం బయటికి సేల్ చేసేంత 90 రూపీస్కి సేల్ చేస్తాము. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ మనకి పైన ప్రొవైడ్ చేసినారు. సో మెటీరియల్ కాస్ట్ బాక్స్లో ప్రొవైడ్ చేసినారు కదా, 888, 22, 40. అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ హ్యాస్ ఇది ప్రొవైడ్ చేసిన గివెన్ ఇన్ఫర్మేషన్, వేరియబుల్ ఓవర్హెడ్స్. నెక్స్ట్ పర్చేస్ ప్రైస్, ఎక్స్ నుంచి ఎంత పర్చేస్ చేస్తున్నాము, 24 రూపీస్కి పర్చేస్ చేస్తున్నాము, జెడ్ 25కి పర్చేస్ చేస్తుంది. నెక్స్ట్ మోడిఫికేషన్ కాస్ట్, వీడు మోడిఫికేషన్ ఎంత పెట్టుకోవాల్సి వస్తుంది, వీడేమో ఒక 3 రూపీస్ ఇంకర్ అవుతారు. ఎవరు పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి తీసుకుంటే, ఇన్సైడ్ నుంచి ఎక్స్ నుంచి తీసుకుంటే 2 రూపీస్ పర్చేస్ చేస్తాము. అండ్ వీడు వచ్చేసి 1 రూపీ ఇంకర్ అవుతారు జెడ్ గార్డు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ 11 రూపీస్ ఇంకర్ అవుతాం. 11 రూపీస్ మనం అవుట్ సైడ్కి సేల్ చేస్తే 11 రూపీస్ మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. వైకి ట్రాన్స్ఫర్ చేస్తే 10 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. జెడ్కి కాంట్రిబ్యూషన్ సేల్ చేస్తే 11 రూపీస్ వస్తుంది. సో జెడ్కి కానీ మనం ఎక్స్ట్రా అదర్కి కానీ సేల్ చేస్తే ఎక్స్ మనకి కాంట్రిబ్యూషన్ 1 రూపీ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్స్ వైకి ట్రాన్స్ఫర్ చేసే బదులు. వై అనేవాడు పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేస్తే 9 రూపీస్ కాంట్రిబ్యూషన్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎక్స్ నుంచి తీసుకున్న 1 కాంట్రిబ్యూషన్ 9 ఉంటుంది. అండ్ జెడ్ అనేది 14 కాంట్రిబ్యూషన్. సో మనకి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎక్కడుంది, జెడ్ దగ్గర కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంది. సో డివిజన్ వై విల్ నాట్ పే డివిజన్ ఎక్స్ ఎనీథింగ్ మోర్ దెన్ 24 రూపీస్ బికాస్ at which it will incur additional cost of 2 rupees per unit to modify it. 23 plus 3, 26 rupees. So దీని క్యాల్కులేషన్ అనమాట, 24 ఎట్లా వస్తుంది అనేది. నెక్స్ట్ టు పర్చేస్ ఆఫ్ మెటీరియల్ ఎక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ కాస్ట్లీ ఫర్ డివిజన్ జెడ్ హ్యాజ్ ఆఫ్టర్ మోడిఫికేషన్ అట్ ఓన్ షాప్ ఫ్లోర్ కాస్ట్ ఆఫ్ సేమ్ కమ్స్ టు డివిజన్ జెడ్. ఈ 23 plus 5 అది 28కి తీసుకుంటే డివిజన్ ఎక్స్, ఇఫ్ డివిజన్ ఎక్స్ goes to utilize its full capacity, in that case labors would not be available for modification to department Z. So division X అనేది goes to utilize its full capacity లో కానీ యూటిలైజ్ చేసుకుంటే కేస్, in that the case labor would not available for modification to department Z. నెక్స్ట్ అకార్డింగ్లీ జెడ్కి సంబంధించి ఎంత అవుతుంది, 25 రూపీస్ ప్రైస్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ టు అవుట్ సైడ్కి సంబంధించి. సో స్టేట్మెంట్ షోయింగ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ డెసిషన్స్. సో ఫస్ట్ మనకి ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఉంటుంది 6000, 3000, 6000. తర్వాత మ్యాక్సిమం కెపాసిటీ ఇంకెంత యాడ్ అవుతుంది, 6000, 2000, 2000. ఇది మనం అడిషనల్ ఎక్స్పెండిచర్ కోటి ఇంకర్ అయిన తర్వాత అని చెప్పినది. నెక్స్ట్ మొత్తం మనకి మ్యాక్సిమం కెపాసిటీ ఎంత అవుతుంది, అప్పుడు 12,000, 5,000, 5,000 అవుతుంది. ఎక్స్టర్నల్ డిమాండ్ ఎంత ఉంది మనకి, 5,000, 5,500, 5,000 ఉంది. అండ్ బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది, 7,000 మిగులుతుంది. అండ్ జెడ్లో 250 మిగులుతుంది. ఇప్పుడు ఈ 7,000ని జెడ్కి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి, ఒక 5,000 యూనిట్ దానికి కావాలి కాబట్టి. సో దానికి కావాల్సినంత మ్యాక్సిమం డిమాండ్ బయట 5,000 ఉంది కాబట్టి అంత మనమే సప్లై చేస్తాము. అండ్ నెక్స్ట్ 1 యూనిట్ కాబట్టి రిమైనింగ్ యూనిట్ని వైకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎందుకు వైకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామంటే దాని నుంచి ప్రాఫిట్ ఎక్కువ రాలేదు కాబట్టి. సో ఆల్రెడీ మనకి ఎక్సెస్ ఉంది కాబట్టి ఎక్సెస్ ఉన్నది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇప్పుడు దీనికి సంబంధించి. సో 5,000 దీనికి, 2,000 దీనికి. ది డివిజన్ ఎక్స్ విల్ సప్లై ఇట్స్ ప్రొడక్షన్ టు డివిజన్ జెడ్ ఫస్ట్ ఆఫ్టర్ మీటింగ్ ద ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్ చూసుకున్న తర్వాత ఫస్ట్ ఎవరు పంపించాలి, జెడ్ పంపించాలి, ఎందుకంటే అది మనకు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ స్టేట్మెంట్ షోయింగ్ డివిజన్ వెదర్ టు ఎక్స్పాండ్ ఆర్ నాట్, ఎక్స్పాండ్ చేయాలా వద్దా అని చూసుకుంటే అడిషన్ ఫిక్స్డ్ కాస్ట్ ఆన్ ఎక్స్పాన్షన్ 45,000, 9,000, 23,100. సో అడిషన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఎంత అవుతుందని చెప్పినాము, మ్యాక్సిమం కెపాసిటీ ఇంక్రీజ్ కావాలంటే 45,000, 9,000, 23,000 ఇంకర్ అవుతామని చెప్తాము. సో దీనివల్ల మనకి కాంట్రిబ్యూషన్ ఏమైనా గెయిన్ చేస్తామా అంటే కాంట్రిబ్యూషన్ గెయినింగ్ వచ్చేసి ఇప్పుడు మనం వైకి పంపిస్తున్నది కాంట్రిబ్యూషన్ 10,000 మనం ఎర్న్ చేస్తాము. అండ్ ఎక్స్టర్నల్కి పంపించేది 11 రూపీస్ ఇంకా 11 రూపీస్ గెయిన్ చేస్తాము. సో టోటల్గా మనం గెయిన్ ఎంత, కాంట్రిబ్యూషన్ అండ్ ఎక్స్పాన్షన్ వల్ల 64,000 గెయిన్ అవుతాం. సో మనం 45,000 పెట్టడం వల్ల మనకి 6,000 మనకు వస్తుందని చెప్పినాం కెపాసిటీ. ఆ 6,000ని ఒక 2,000 దీనికి పంపిస్తాము, 4,000 బయటికి పంపిస్తున్నాం అంటే, ఆర్ 4,000 జెడ్కి పంపిస్తున్నాం అనుకున్నా. సో వైకి పంపించినది
10 రూపీస్కి పంపిస్తాము, అదర్కి 11 రూపీస్కి పంపిస్తాము. సో 64,000 మనం ఎర్న్ చేస్తాము. అండ్ వేరే హ్యాస్ ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ 9,000 పెట్టినాము, మనకి దానివల్ల 2,000 ఎక్స్పాన్షన్ అయింది. సో ఎక్స్పాన్షన్ ఎంత అయింది? 2,000ని మనం బయటకు అమ్మితే కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? మనకి కాంట్రిబ్యూషన్ని చూసుకోవాలి. 9 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో 9 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఎర్న్ చేస్తాం. ఇదే 14 ఉంది. సో 14 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఎర్న్ చేస్తాం ఇక్కడ వచ్చేసి. సో అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 23,100 పెట్టినాము, దానికి 2,000 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో 2,250 అయినప్పటికీ 250 అనేది దీనికి ఉంది కదా, దీనికి ఫస్ట్ యూటిలైజేషన్ చేసుకోవాలి. రిమైనింగ్ 2,000 ఇంటూ 14 రూపీస్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే నెక్స్ట్ నెట్ బెనిఫిట్ ఫర్ ఎక్స్పాన్షన్. సో 19,000 బెనిఫిట్ ఉంది, 9,000 బెనిఫిట్ ఉంది, 4,000 బెనిఫిట్ ఉంది. సో డెసిషన్ ఏం తీసుకోవాలంటే మూడింటిని ఎక్స్పాన్షన్ చేయండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్ స్టేట్మెంట్ షోయింగ్ నెట్ రెవెన్యూ అడిషన్స్ ఎక్స్ వై జెడ్, దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ 55,000, 45,000, 70,000, 1,70,000 అవుతుంది. ఎక్స్టర్నల్ సేల్స్ ఎంత అవుతుంది? అప్పుడు 5,000 ఇంటూ 11, 5,000 ఇంటూ 9 అండ్ 5,000 ఇంటూ 14. సో కాంట్రిబ్యూషన్ మనకి 55,000, 45,000, 70 వచ్చినప్పుడు కాంట్రిబ్యూషన్ మనకి ఎగ్జిస్టింగ్ దాని నుంచి చూసుకుంటే, సో మనకి ఎక్స్టర్నల్ డిమాండ్ ఎంత ఉంది? 5,000, 5,500 అండ్ 5,250 ఉంది కదా, 5,250, 5,500 ఉంది. దీనికి సంబంధించి 5,000 ఇంటూ 11 అండ్ 5,000 ఇంటూ 14 కాంట్రిబ్యూషన్, ఇక్కడ 5,000 యూనిట్స్ ఇంటూ 9 తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? అండ్ దీనికి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాము. ఎవరికి? 2,000 యూనిట్స్ ఏమో వైకి అండ్ 5,000 యూనిట్స్ ఏమో 11కి. కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్కి వైకి ట్రాన్స్ఫర్ చేసే 10 రూపీస్కి, జెడ్కి ట్రాన్స్ఫర్ చేసే 11 రూపీస్కి కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో అడిషన్ వల్ల మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 45,000. నెట్ రెవెన్యూ ఎంత అవుతుంది? 1,67,900 అవుతుంది. స్ట్రాటజీ ఫర్ కంపెనీ డివిజన్, కంపెనీకి అండ్ డివిజన్కి సంబంధించి స్ట్రాటజీకి చూసుకుంటే డివిజన్ X విల్ బి ట్రాన్స్ఫర్ maximum possible material to division Z, as division Z is offering maximum transfer price to division X. At the same time, division Z is fetching maximum contribution for the organization, so it is beneficial for both the division as well as organization as a whole. So division కి Z కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది both X కి Z కి రెండింటికి బెనిఫిట్ ఉంది, హ్యాజ్ ఏ కంపెనీ, హ్యాజ్ ఏ హోల్గా చూసుకుంటే. యాజ్ షోన్ అబోవ్ all three departments are getting net benefit when they are taking decision to expand. సో ఎక్స్పాన్షన్ తీసుకుంటే అన్ని బెనిఫిట్లోనే ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. Question number 12. What is there in question number 12? LNG Limited has 3 divisions. Any divisions ఉన్నాయి? 3 divisions ఉన్నాయి. It desired rate of return వచ్చేసి 14%. The operating assets and income for each division are as follows. So operating assets ఏమి 19,20,000, 10,50,000, 12,30,000, 42,00,000 టోటల్ ఆపరేటింగ్ అసెట్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి? 3,45,600, 1,73,250, 1,67,280 and 6,86,130 will be the total operating income. LNG Limited has 8 lakhs of additional cash to invest in one of its divisions. So 8 lakhs additional cash ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి వన్ యొక్క డివిజన్లో అనుకుంటున్నారు. సో ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే ఆపరేటింగ్ ఇన్కమ్ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఈ ప్రాఫిట్ని డివైడెడ్ బై ఈ అసెట్ని తీసుకుంటే మనకి ఇక్కడ రేషియో వస్తుంది, ఇక్కడ రేషియో వస్తుంది. అది ఎగ్జిస్టింగ్ రేషియో మనకి వచ్చేస్తుంది దీని ప్రకారంగా చూసుకుంటే. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేసుకున్నాక 8 lakhs మనం ఎంత పెడుతున్నాం? అడిషనల్ క్యాష్ని పెడుతున్నాము. పెట్టిన తర్వాత ఎక్స్పెక్టెడ్ ROIs ఎంత? 16, 12, 18. ఇది ఒక మనకి రేషియోస్ వస్తాయి మూడింటికి. అండ్ ఇవి ఎగ్జిస్టింగ్, ఇవి ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. అండ్ రిక్వైర్డ్ ఎంత? 14 మనకి రిక్వైర్డ్. క్యాలిక్యులేట్ ROI ప్రజెంట్. సో ఫస్ట్ మనం చూసుకుంటే ప్రజెంట్గా చూసుకుంటే ఎంత ఉంది? 19,20,000, 10,50,000, 12,30,000. సో ఆపరేటింగ్ ఇన్కమ్ 3,50,000, 45,600, 1,73,250, 1,60,280. సో ROI ఎంత అవుతుంది? 18%, 16.5, 13.6. నౌ డివిజన్ మేనేజర్ ఆఫ్ L. సో ఇదే మీ ఎగ్జిస్టింగ్ పొజిషన్ అండ్ ఇది 16 న్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది, 12 అండ్ 15 ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నది. LNG. సో ఎగ్జిస్టింగ్ 18 ఉన్నది 16కి పోతుంది, 16.5 ఉన్నది 12కి పోతుంది, 13.6 ఉన్నది 15కి పోతుంది. అంటే జీని యాక్సెప్ట్ చేయడం మంచిదే. సో మనకి ఇప్పుడు ఇక్కడ రిక్వైర్డ్ చూసుకుంటే క్యాలిక్యులేట్ ROI క్యాలిక్యులేట్ చేయమంటే ROIని క్యాలిక్యులేట్ చేస్తాము. విచ్ డివిజన్ ఈజ్ కరెంట్లీ ప్రొవైడింగ్ హైయెస్ట్ ROI ఎవరు ప్రొవైడ్ చేస్తున్నట్టు? మనకి హైయెస్ట్ ROI అంటే ఎల్ఏ మనకి ప్రొవైడ్ చేస్తున్నట్టు హైయెస్ట్ ROI ఎగ్జిస్టింగ్లో.
and based on the ROI, identify the division manager who would be the most eager to accept the additional investment. సో ఎవరు ఈగర్లీగా రెడీగా ఉన్నాడంటే ఫస్ట్ వీడు రెడీగా ఉన్నాడు, ఎందుకంటే వాని యొక్క ROI అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ తర్వాత ఎవరు ఎగ్జిస్టింగ్ 16.5 ఇది యాక్సెప్ట్ చేయాలనుకోడు, ఎగ్జిస్టింగ్ 8 ఉంది, 16 పోతుంది. నెక్స్ట్ సే ద డివిజన్ దట్ ఆఫర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఫర్ LNG. బెస్ట్ ఆపర్చునిటీ అంటే వీనికి ఆపర్చునిటీ పోతుంది. నెక్స్ట్ డిస్కస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రిక్వైర్మెంట్ ఆఫ్ 3 and 4 అడ్వైజర్స్. సో ఫస్ట్కి సంబంధించి ఆన్సర్లోకి వస్తే, సో డివిజన్ ఎల్ మేనేజ్మెంట్, డివిజన్ ఎల్ అనేది highest ROI, so 18% ఉంది among 3 divisions. The proposed investment is more than the proposed ROI 13.6. The acceptance of proposal would be increase the division's ROI. Next, the manager of division L and N, రెండు ఇద్దరు వచ్చేసి both would be relinquished to invest the additional funds of 8 lakhs. సో వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు, బికాస్ ద రేట్ ఆఫ్ రిటర్న్స్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ 16% ఫర్ L, 12% for L, against their existing ROI 18-16 point. However, manager of division N would be least likely to accept the additional investment because the proposed ROI the project is 4.5 less than the present ROI. సో వీడు ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి అనుకోడు, ఎందుకంటే వాని యొక్క ROI అనేది చీప్గా తగ్గిపోతుంది. 12 ఉండేది 6.5 అంటే 4.5 అనేది డిక్రీజ్ అవుతుంది. డివిజన్ L ఆఫర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఫర్ 16% ఆఫ్ LNG. సో ఎల్ అనేవానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ఆఫ్ L 16% ఆఫ్ LNG లిమిటెడ్. ల్యాక్ ఆఫ్ కోల్ గన్స్ between divisions and organization has a whole for the whole the reasons. So division managers are focused to choose between the best interest of their division. So ఇది మనం మిస్ చేసిన పాయింట్. డివిజన్ జీ గాడు మోస్ట్ ఈగర్లీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు, ఎందుకు మన యొక్క ROI ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఎల్ అండ్ ఎల్ యాక్సెప్ట్ చేయాలనుకోరు, అందులో ఎన్ గాడు మెయిన్గా యాక్సెప్ట్ చేయాలనుకోడు. నెక్స్ట్, హవెవర్ మేనేజర్స్ ఆఫ్ డివిజన్ ఎన్ వుడ్ లీస్ట్ చెప్పినాం కదా, అది డివిజన్ ఎల్ ఆఫర్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఆఫ్ 16% ఆఫ్ LNG. సో అప్పుడు మనకి ఎగ్జిస్టింగ్లో 16% మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్లో దీనిలో వచ్చేసి హైయెస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నది. అండ్ LNG lack of coal congruence between divisions and organization has a whole is the reason. The division managers are forced to choose between the best interest of their division because their individual performance in link to division performance and best interest of company has a whole. So ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వీళ్ళ యొక్క రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది, ఆ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, టు అవాయిడ్ సబ్ ఆప్టిమైజేషన్ ద డివిజన్ పర్ఫార్మెన్స్ కెన్ బి మెథడ్ యూజింగ్ రెసిడ్యువల్ ఇన్కమ్. మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ వచ్చేసి ROI మెథడ్ ఒకటి ఉంటుంది, ఒకటి వచ్చేసి రెసిడ్యువల్ ఇన్కమ్ మెథడ్ వస్తుంది. రెసిడ్యువల్ ఇన్కమ్ మెథడ్లో ROIలో ఏం చూసుకుంటామంటే ఎగ్జిస్టింగ్ ROI అండ్ ప్రపోజ్డ్ ROI రెండింటి యొక్క డిఫరెన్స్ని చూసుకుని హైయెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాము, లోయెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేయాలనుకోము. రెసిడ్యువల్ ఇన్కమ్లో ఏం చూస్తామంటే మనకి డిజైర్డ్ ఎంత, సో అమౌంట్ పర్సంటేజ్ డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్ని మనం రీచ్ అయితే యాక్సెప్ట్ చేస్తాము, డిజైర్ని రీచ్ కాకుండా యాక్సెప్ట్ చేయము. మనకి డిజైర్ ఎంత ఉంది ఇక్కడ 14% ఎంతో డిజైర్ ఇచ్చినాడు, సో 14% డిజైర్. సో 14% డిజైర్ని క్రాస్ అయిన వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. 14% డిజైర్ వీళ్ళు ఎగ్జిస్టింగ్లో ఉన్నారు, కొత్త దానిలోకి పోతే 14%, 16 and 15 వీళ్ళిద్దరు క్రాస్ అవుతారు కాబట్టి వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది రెసిడ్యువల్ మెథడ్. కానీ మీరు పోతే దట్ ఈస్ 14% ఎక్సీడ్ అయితే. నౌ వాట్ ఈస్ దేర్ డెసిషన్ బేస్డ్ ఆన్, సో బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ కంపెనీ హ్యాజ్ ఏ హోల్ పోల్ అంటే కంపెనీ రిజల్టింగ్ సబ్ ఆప్టిమైజేషన్ వేర్ ఇన్ రిక్వైర్మెంట్ డెసిషన్ ఈజ్ టేకెన్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ LNG లిమిటెడ్ హ్యాజ్ ఏ హోల్. సో టు అవాయిడ్ సబ్ ఆప్టిమైజేషన్ డివిజన్ పర్ఫార్మెన్స్ కెన్ బి మెథడ్ యూజింగ్ రెసిడ్యువల్ ఇన్కమ్. సిన్స్ అండర్ రెసిడ్యువల్ ఇన్కమ్ డివిజన్ మేనేజర్ did not reject the proposed project with lower return than existing rate of return of division. Hence, in the interest of organization has a whole, division is ready to accept the investment projects with the returns equal to or greater than the predetermined required rate of return, that is 14% return. రెసిడ్యువల్ ఇన్కమ్ బీయింగ్ అబ్సల్యూట్ మెజర్ రిక్వైర్డ్ మనకి ఎంత 14% కాదైందా తీసుకోండి, మంచిదే, మన కంపెనీ హ్యాజ్ ఏ హోల్గా చూసుకున్నప్పుడు అని చెప్తుంది. బట్ మీరు ROI ప్రకారం పోతే కంపల్సరీగా ఎగ్జిస్టింగ్ ROIని ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే తీసుకోమని చెప్తుంది. నెక్స్ట్, అబ్సల్యూట్ మెజర్ హౌ షార్ట్ టర్మింగ్ టు దట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డివిజన్ విత్
difference either can be compared. So next to 14th question, what is there in 14th question, what is there mundara what is required ane chudamu. So 14th question, come on here 14. Now a manufacturer has two divisions, division A and division B. Division B produces components that are used by both division A as well as external customers. Division A gets its entire requirement from the component for division B. So division A ఏం చేస్తుంది, మొత్తం division B దగ్గర నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ division from division B, the annual production capacity of division B 1 lakh units. సో యాన్యువల్ ఇది ఎంత ప్రొడ్యూస్ చేయగలదు, 1 lakh ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ దీని యొక్క ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది. అంటే ఏమైనా లాస్ అయితే మనం మినిమం ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వేరియబుల్ కాస్ట్ ప్లస్ లాస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది. నౌ calculation చేద్దాం. annual production capacity of division B is 1 lakh units. The division operates at its full capacity with no inventory at beginning and end of the year. It sells its component to external customers at 4,000 per unit. Variable cost of production for component is 2,750. Internally, it transfers its component to division A, factoring and any opportunity cost in the form of last sales. Total sales of division B were 36 crores. So total enta division B ki total sales division B ki సంబంధించిన 36 crores, of which sales to external customers వచ్చేసి 20 crores. సో టోటల్ సేల్స్ డివిజన్ B కి వచ్చేసి 36 crores, ఎక్స్టర్నల్కి అయితే 20 crores ఇది సేల్ చేస్తున్నది. వేరియబుల్ కాస్ట్ ఎంత 2,750 అండ్ ఎక్స్టర్నల్కి మనం సేల్ చేస్తున్నది 4,000 మైనస్ 2,750 వచ్చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. నెక్స్ట్, హ్యాస్ ఫర్ కంపెనీ పాలసీ డిమాండ్ ఫర్ డివిజన్ ఏ హ్యాస్ ప్రయారిటీ ఓవర్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. దిస్ ఇయర్ దేర్ వాజ్ అన్ అడిషనల్ డిమాండ్ ఫర్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఫర్ 18,000 components. However, since demand be operated at full capacity, this demand not catered to. Analyze the sales in terms of rupees and units made by division B to both external and internal customers. Recommend the transfer pricing range that would promote goal congruence between division A and division B. Goal congruence, that is రెండు ఉంటాయి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో, గోల్ కాన్ఫరెన్స్కి సంబంధించి చెప్పాలంటే. నెక్స్ట్, డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎక్స్టర్నల్ డిమాండ్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫర్ ద కంపెనీ అజ్యూమింగ్ ద కరెంట్ పాలసీ కంటిన్యూస్. సో ఫస్ట్ సేల్స్ అనాలిసిస్ ఆఫ్ బీకి సంబంధించి అనలైజ్ చేస్తారు. టోటల్ కెపాసిటీ, యాన్యువల్ కెపాసిటీ ఉంది అండ్ యాక్చువల్ ప్రొడక్షన్ వచ్చేసి మొత్తం 1 lakh చేయగలదు. అండ్ జీరో ఇన్వెంటరీ ఇంప్లైజ్ దట్ సేల్స్ ఆర్ ఆల్సో 1 lakh. సో 1 lakh మనం చేస్తున్నామంటే 1 lakh సేల్ చేస్తున్నట్టు, జీరో ఇన్వెంటరీ ఉందంటే కాంపోనెంట్స్కి సంబంధించి. సేల్ టు ఎక్స్టర్నల్ కస్టమర్స్, ఎక్స్టర్నల్ కస్టమర్స్కి ఎంత సేల్ చేస్తున్నాము మనం 20 crores సేల్ చేస్తున్నాము. అట్ 4,000 per unit అవుతుంది. 4,000 per unit అవుతాయి. అంటే యూనిట్స్ సోల్డ్ టు ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఎంత అయితే 20 crores డివైడెడ్ బై 4,000 తీసుకుంటే 50,000 యూనిట్స్ మనం బయటికి సేల్ చేసినట్టు అవుతుంది. 50,000 బయటికి సేల్ చేసినట్టు అంటే ఇంకా 50,000 ఉంటుంది. ఆ 50,000ని కూడా మనం సేల్ చేసినామనేది మనకు తెలుసు, అంటే ఇంటర్నల్గా సేల్ చేసినామని అజంప్షన్. సో ఇంటర్నల్ సేల్స్ కెన్ బి డెరైవ్డ్ 50,000 యూనిట్స్ ఫర్ ద ఇయర్. యాన్యువల్ సేల్స్ వచ్చేసి 1 lakh నుంచి ఎక్స్టర్నల్ సేల్స్ 50,000 తీసేస్తే ఫర్ ద ఇయర్. వాల్యూ ఫర్ ద సేల్స్ డివిజన్ ఏకి సంబంధించి అయితే ఎంత చెప్పినారు, 16 crores అని చెప్పినారు. సో డివిజన్ బీకి సంబంధించి 36 crores మైనస్ 20 crores తీసేస్తే మనకి 16 crores విల్ బి ద డివిజన్ ఏకి సంబంధించిన సేల్స్. టోటల్ సేల్స్ మనకి ప్రొవైడ్ చేసినారు కాబట్టి దాని ప్రకారం మనం తీసుకుంటే 36 crores అనేది దాని నుంచి తీసేస్తే 26 తీసేస్తే చూద్దాం. హ్యాడ్ దేర్ బిన్ నో ఎక్స్ట్రా డిమాండ్, ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ డివిజన్ బి వుడ్ బి నిల్. ఎందుకు ఆపర్చునిటీ కాస్ట్ విల్ బి, ఎందుకంటే ఫుల్ కెపాసిటీలో ఉన్నాం కాబట్టి. దేర్ ఫోర్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వుడ్ బి ఓన్లీ ద వేరియబుల్ కాస్ట్ 2,750 per యూనిట్కి సంబంధించి. నెక్స్ట్, హౌఎవర్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ దేర్ హీ వాజ్ ఎక్సెస్ డిమాండ్ ఆఫ్ 18,000 units ఆఫ్ కాంపోనెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. సో ఇప్పుడు మనకి ఏమైంది, డిమాండ్ చేసేటప్పుడు డిమాండ్ ఒక 18,000 ఎక్స్టర్నల్ డిమాండ్ అనేది ఎక్కువ వచ్చింది ఎక్స్టర్నల్ కస్టమర్ నుంచి. దట్ కుడ్ నాట్ బి మెట్ సిన్స్ డివిజన్ బి హ్యాడ్ టు గివ్ ప్రయారిటీ టు ఇంటర్నల్ డిమాండ్స్. సో ఫస్ట్ డిమాండ్ ఇంటర్నల్గా ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటుంది డివిజన్ బి అనేది. హ్యాడ్ ది సేల్స్ బీన్ మేడ్ డివిజన్ బి వుడ్ హ్యావ్ ఎర్న్డ్ 1,250 per unit కాంట్రిబ్యూషన్. సేల్ ప్రైస్ ఎంత 4,000, దాని నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే 1,250 మనకి కాంట్రిబ్యూషన్ ఉంది. లాస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది లాస్ అవుతాం ఎప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ పర్ యూనిట్ డివిజన్ బికి సంబంధించి. సో ఎక్స్టర్నల్ డిమాండ్ వచ్చినప్పటికీ మనం ఇంటర్నల్ వాళ్ళకి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనం కాంట్రిబ్యూషన్ని లాస్ కావాల్సి వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఎంత లాస్ అవుతాం, 1,250 లాస్ అవుతాం. ఎంతకు సంబంధించి 18,000 యూనిట్స్కి సంబంధించి 18,000 ఇంటూ 1,250 కాంట్రిబ్యూషన్ లాస్ అవుతాము. దేర్ ఫోర్ ద ఇంటర్నల్ సేల్స్ ప్రైస్ కాంప్రమైజెస్ 2 parts ఉంటుంది. ఒకటి, మొత్తం 50,000 యూనిట్స్ ఉందని చెప్పినామా ఇంటర్నల్కి. 50,000లో 32,000 ఒక యూనిట్స్
18,000 యూనిట్స్ ఎక్స్టర్నల్గా సేల్ చేయగలిగేది. ఇప్పుడు 32,000 యూనిట్స్ ఆఫ్ కాంపౌండ్ ట్రాన్స్ఫర్ అట్ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత మనకి 2,750కి ట్రాన్స్ఫర్ చేస్తాము అండ్ అప్పుడు 8.8 crores అవుతుంది. అండ్ 18,000కి సంబంధించి ఏమి ఓన్లీ వేరియబుల్ కాస్టే కాదు అండ్ కాంట్రిబ్యూషన్ కూడా లాస్ అవుతాము. సో వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ లాస్ అవుతున్నది తీసుకోవాలి. 7.2 crores అవుతుంది. దేర్ ఫోర్ ఇంటర్నల్ సేల్స్ వచ్చేసి 8.8 crores, 7.2 crores, 16 crores అవుతుంది సమ్మరైజ్ చేసుకుంటే. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సేల్స్ ఆఫ్ 80,000 యూనిట్స్ విల్ బి 20 crores యాన్యువల్ సేల్స్ చూసుకుంటే. ఇంటర్నల్ సేల్స్ ఆర్ 50,000 యూనిట్స్ అమౌంటింగ్ టు 16 crores యాన్యువల్ సేల్స్. ట్రాన్స్ఫర్ ప్రైస్ విల్ బి ఫర్ 32,000 యూనిట్స్కి వచ్చేసి వేరియబుల్ కాస్ట్ ఒకటే అండ్ 18,000కి వచ్చేసి వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ లాస్ అనేది కాంట్రిబ్యూషన్ లాస్ చూసుకుంటాము. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ రేంజ్ ఫ్రమ్ డివిజన్ ఏ అండ్ డివిజన్ బికి సంబంధించి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రేంజ్ ఎట్టుంటుంది. డివిజన్ ఏ ప్రొక్యూర్స్ ఇట్స్ ఎంటైర్ డివిజన్ ఫ్రమ్ డిమాండ్ ఆఫ్ 50,000 యూనిట్స్ ఫ్రమ్ డివిజన్ బి అవుట్ ఆఫ్ దిస్ 18,000 యూనిట్స్. సో ఈ 50,000లో 18,000 యూనిట్స్ మార్కెట్ ప్రైస్ ఎంత 4,000 అండ్ 32,000కి ప్రొక్యూర్మెంట్ లోయర్ రేట్ వచ్చేసి 2,750. హ్యాడ్ డివిజన్ ఏ ప్రొక్యూర్ 32,000 యూనిట్స్ ఫ్రమ్ మార్కెట్ దట్ అడిషనల్ కాస్ట్ ప్రొక్యూర్మెంట్ వుడ్ బి 4 crores. సో అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది ప్రొక్యూర్మెంట్కి 4 crores అవుతుంది. ఎక్స్టర్నల్ ప్రైస్ 4,000 పర్ యూనిట్ లెస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వచ్చేసి వేరియబుల్ కాస్ట్ ఎంత 2,750 వేరియబుల్ కాస్ట్ 32,000కి చూసుకుంటే. సో మనకి అడిషనల్ ఓన్లీ డివిజన్ ఏ కరెంట్లీ ఎంజాయ్ ఎవరు డివిజన్ ఏ అనేది ఎంజాయ్ చేస్తుంది ఎంతకి వేరియబుల్ కాస్ట్తో పర్చేస్ చేస్తుంది కాబట్టి 32,000 యూనిట్స్ అనేది. ఫైనాన్షియల్లీ ఆఫ్ డివిజన్ బి షోస్ నో ప్రాఫిట్ ఫర్ సచ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్కి. ఏది 32,000 యూనిట్స్ సంబంధించి ఏం ప్రాఫిట్ని యాడ్ చేయడం లేదు, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే చూసుకుంటుంది. నెక్స్ట్ దిస్ మే స్క్యూ ద పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ఆఫ్ ద డివిజన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రైమరీ ఆఫ్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఆఫ్ ఈచ్ డివిజన్. ఇన్ ఆర్డర్ ప్రమోట్ గోల్ కాన్ఫిడెన్స్ సమ్ పోర్షన్ ఆఫ్ దిస్ బెనిఫిట్ కెన్ బి షేర్డ్ విత్ డివిజన్ బి. ఏకి ఏవైతే బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్లో కొంత బెనిఫిట్ని షేర్ చేయాలి డివిజన్ బికి, అప్పుడే గోల్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ డివిజన్ బి విల్ అట్ మినిమమ్ వాంట్ టు రికవర్ ఇట్స్ వేరియబుల్ కాస్ట్ 2,750 while division A will ready to pay only up to external market price 4,000 per unit. Therefore transfer price range will be 2,750 నుంచి 4,000 మిడిల్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. డివిజన్ ఏ ఎంజాయ్స్ లోయర్ procurement rate while division B financial reflects some benefits of transferring components internally to division A. Impact of external demand on transfer price. As per the company's transfer pricing policy, division B gives priority to demand, and for division A the division has production capacity 1 lakh units annually. So the production capacity entundi 1 lakh undi. Adi if there is no external market for division B component, then transfer price of entire internal transfer would be variable cost anta 2,750 aitadi plus fixed cost to the extent if any. This is the minimum cost that division B would be like to recover. So variable cost plus fixed cost ఏమన్నా సపరేట్గా ఇంకర్ అవుతుంటే ఇర్రిలవెంట్ కాస్ట్ కాకుండా, వేర్ దేర్ ఈజ్ ఎక్స్టర్నల్ మార్కెట్ ఉంటే లాస్ ఏమవుతామో కాంట్రిబ్యూషన్ లాస్ అవుతామో దాన్ని చూసుకోవాలి. కెపాసిటీ 1 lakh, ఎంటైర్ డిమాండ్ కెన్ బి మెట్, నో లాస్ట్ ఆఫ్ సేల్స్ అయితే నో ఆపర్చునిటీ కాస్ట్. సో 2,750 విల్ బి ద మినిమం ప్రైస్ అవుతుంది అండ్ మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 4,000 per యూనిట్ అవుతుంది. సో మ్యాక్సిమం ప్రైస్ యావరేజ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ తీసుకుంటే లెస్సర్ last sales for division B would keep the average transfer price toward the lower bound of 2,750 per unit. Therefore the portion of external demand that could not be catered to would determine the average transfer price. Higher the demand from external customers would drive up the average transfer price within the company.